ఓకే, సో ఈ సమయంలో ఆ యొక్క విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం. మరి దేవుడు ఖచ్చితంగా మీ అందరితో మనందరితో మాట్లాడి ఎందుకైతే దేవుడు సృష్టించాడో వాటి కొరకు మనం జీవించడం మొదలు పెడదాం. ఓకే, సో జాగ్రత్త, ఇంకెవరు డిస్టర్బ్ చేయకండి, వచ్చి కూర్చోండి అంతా. మొదటి అధ్యాయం 1వ వాక్యం, 1, 2, 3 వాక్యాలు. ఇది మన యొక్క మూల వాక్యం ఈరోజు సబ్జెక్ట్ కోసము. ఓకే, సో జాగ్రత్తగా మీరు వినాలా. నేను మీరు మాట్లాడే మాటలు, లైక్ నా మాటలు, ముఖ్యంగా నేను ఈ విషయంలోకి వెళ్ళక ముందు ఓకే ఈ వాక్యం చదివి ముందుకెళ్తాం. భూమి నిరాకార 1వ వాక్యం నైనా, ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను, భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను, చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఆ తర్వాత దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. జాగ్రత్తగా ఫస్ట్ నేను వాక్యంలో పోకముందు నేను చెప్పాల్సింది ఏమంటే, చూడండి, నా మాటలు మనుషుల మాటలు, లైక్ నేను మీతో మాట్లాడుతున్నా, అది మీకు ఇన్ఫర్మేషన్ ఒక సమాచారం ఇస్తా ఉంది. కానీ దేవుని మాటలు అట్లా కాదు. ఈ యొక్క గ్రంథంలో రాయబడిన దేవుని మాటలన్నీ సత్యము, నిజమైన మాట, నిజం అదే. ఓకే, నేను నీతో మాట్లాడేటప్పుడు నా మనసుతో నుంచి నాకు ఏ ఆలోచనలు వస్తాయో మీకు చెప్తానా, మీరు వింటున్నారు. కానీ దేవుని మాటలు అట్లా కాదుమా. దేవుని వాక్యము, దేవుడు మాట్లాడిన మాటలు, బైబిల్లో రాయబడిన మాటలలో ప్రతి మాటలో జీవం ఉంది. ఎట్లయితే కరెంట్ మీరు ఏలు పెడితే ఏమొస్తుంది, మీకు మీకు తెలిసి ఏం జరుగుతుందో. సో ఇన్ ద సేమ్ మేనర్ దేవుని యొక్క వాక్యంలో జీవం ఉంది. మొబైల్స్ ముందే ఆఫ్ చేసుకోండి, దయతో ముందే ఆఫ్ చేసేసుకోండి అందరూ. ఇప్పుడు 1 నిమిషం టైం ఇస్తాను మీకు, అందరూ సైలెంట్ పెట్టుకో. అప్పుడు మొగం నా దిక్కు చూపిద్దండి, మొబైల్ మోగినప్పుడు. ఇప్పుడే స్టార్ట్, చర్చకు వచ్చేప్పుడు కొద్దిగా మీకు తెలిసిన నాయన ఇవన్నీ. ఓకే, ముందే పెట్టేసుకోండి, దయతో పెట్టేసుకోండి. మీరు లేకుంటే అసలు ప్రపంచం ఆగిపోదురా. అందరూ సైలెంట్ పెట్టుకోండి, వాక్యమేనా నీకు. సో జాగ్రత్తగా వింటే దేవుని మాటల్లో జీవం ఉంది పిల్లరా. అంటే దేవుడు ఏం మాట్లాడినా ఆ మాటలో నుంచి మీకు నాకు కరెంట్ ఎట్లయితే ఏలు పెడితే షాక్ కొడుతుందో, ఆ మాటలు మన జీవితంలో జీవాన్ని తెచ్చిస్తాయి. మనకి ఏం కావాలో తన మాటలు పుట్టిస్తాయి. ఓకే, ఆ మాటల్లో నుంచే, అవి వేస్ట్ మాటలు కాదు పిల్లరా. అందుకే బైబిల్ అంటుంది యోహాను సువార్త 6:6 నా మాటల్లో జీవం, నా మాటల్లో ఆత్మయు జీవమే ఉన్నవి. దేవుని మాటలన్నిట్లో దేవుని ఆత్మ ఉంది. ఈవెన్ నా మాటలు కూడా చూడండి, మన ఎవరికైనా ఏదైనా మాట అంటే బాధపడతారు కదా, వాళ్ళు నొప్పిస్తుందా లేదా ఎవరైనా ఏదైనా తిట్టినప్పుడు. మాటల్లో అట్లా కూడా శక్తి ఉంది పిల్లరా, మన మాటల్లో కూడా ఉన్నాయి. ఓకే, సో మన మాటలు వేస్ట్ కావచ్చు. దేవుని ప్రతి మాట లోపల నీకు కావాల్సింది తెచ్చిచ్చే శక్తి దాగుంది. అది ఆత్మ, అది ప్రాణం, దాంట్లో ప్రాణం ఉంది. సో ఇది నువ్వు ఫస్ట్ తెలుసుకోవాలని నేను చెప్పే విషయాన్ని టాపిక్ ముందు. దేవుని మాటలు ఎప్పుడు సృష్టిస్తూ ఉంటాయి, దాంట్లో జీవం ఉంది. నువ్వు ఏం మాట్లాడినా దేవుని మాట నీ నోటి నుంచి, ఆ మాటలో ప్రాణం ఉంది. నీకు కావాల్సింది సృష్టించే శక్తి ఉంది దాంట్లో ప్రాణం ఉంది. నువ్వు ఎట్లన్నా అర్థం చేసుకో దాన్ని. ఇట్ హ్యాస్ లైఫ్, ఇట్స్ ఎ స్పిరిట్, ఇట్స్ ఎ ఆత్మ. అది దేవుని వాక్యం ఆత్మ, ప్రతి మాట ఆత్మ. సో అందుకే దేవుని వాక్యాన్ని చాలా శక్తి ఉంది, చాలా విలువ ఉంది పిల్లరా. ఓకే, సో ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, అసలు దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు. సో ఈరోజు చదివిన భాగంలో నుంచి ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూసుకున్న మొదటి వాక్యంలో దేవుడు భూమి ఆకాశాలను సృష్టించాడు. ఆ తర్వాత చూస్తే పెట్టాలనైనా నువ్వు వాక్యం, ఆ తర్వాత మీరు చూస్తే లైక్ దేవుడు ఆ యొక్క తర్వాత దేవుడు దాన్ని సృష్టించడం చూస్తాం మనం. ఓకే, దేవుని ఎదుట ఫస్ట్ వాక్యం మనం చూసినప్పుడు ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృష్టించిన. ఆ తర్వాత ఏం జరిగింది? 2వ వాక్యంలో భూమి నిరాకారంగా శూన్యంగా చీకటి కమ్మి ఉండెను, జలములపై కమ్మి ఉండెను. దేవుడు ఏం చెప్పాడంటే ఆత్మ జలములు. ఓకే, నెక్స్ట్ వాక్యాలు ఏం చెప్పాడు? దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. పిల్లల్ని ఒకవేళ మీరు డిస్టర్బ్ చేస్తా అంటే అక్కడ సండే స్కూల్ వదిలిరండి, ముందు చూడండి. ఇక్కడ తెలుగులో మనం అంటే ఏ బైబిల్లో చదివినా
దేవుడు వెలుగు కలుగని పలుకగా వెలుగు కలిగని ఉంటుంది మీకు. యాక్చువల్గా హీబ్రూ భాషలో బైబిల్ చదివినట్లయితే, ఈ వాక్యాన్ని చదివినట్లయితే దేవుడు లైట్ బి అన్నాడు, లైట్ కంఫోర్ట్. యాక్చువల్ రాయబడింది, మనం అర్థం చేసుకోవాలని చెప్పి దేవుడు వెలుగు కలగని ఆ యొక్క వాక్యాలన్నీ పదాలు రాయబడ్డాయి, మనం అర్థం చేసుకోవాలని. దేవుడు వెలుగును సృష్టించలా, దేవుడే వెలుగే ఉన్నాడు. ఓకే, సో దేవుడు ఏమన్నాడు, లైట్ బి అంటే తనలో ఆత్మీయ లోకంలో ఉన్న వెలుగుని దేవుడు బయటికి పిలిచాడు పిల్లరా, లైట్ బి. ఓకే, తనే వెలుగే ఉన్నాడు. సో తను వెలుగు కలుగును గాక అని తెలుగు రాయబడినట్లుగా మనం చూస్తే లైట్ వెలుగు కలిగింది, వెలుగు బయటకు వచ్చింది. ఓకే, సో ఈ విధంగా మీరు చూసినట్లయితే దేవుడు తన యొక్క మాటల ద్వారా సమస్త సృష్టిని సృష్టించాడు. మీరు కిందికి నేను చదవడంలా, నాకు వేరే పాయింట్ చెప్పాలా. సో మీకు పాతోళ్ళు అంతా తెలిసింది కాబట్టి నేను ముందుకు వెళ్తానా. సో దేవుడు వెలుగు కమ్మనగానే వెలుగు కలిగను. ఆ తర్వాత మీరు చూస్తే దేవుడు ప్రతి దాన్ని సృష్టించడం జరిగింది. ఎన్ని రోజులు పట్టింది దేవునికి? 6 రోజుల్లో దేవుడు సమస్తాన్ని సృష్టించాడు. ఆ తర్వాత ముఖ్యంగా ఈ మధ్యలో మీరు నేను అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, దేవుడు సృష్టించిన ప్రతి దాంట్లో ముఖ్యంగా జంతువులు కానీ చెట్లు కానీ దాని విత్తనాన్ని దాంట్లో పెట్టాడు. ఉదాహరణకి ఈరోజు మీరు ఉదయం తినిన టమాటాలు ఎటు నుంచి వచ్చాయి తెలుసా మీకు? ఏదో తోట నుంచి వచ్చాయి. సో లిటరలీ ఏదో తోట నుంచి కాదు, ఆడ దేవుడు సృష్టించిన సృష్టి ఈరోజు భూమి అంతా వ్యాపించింది పిల్లరా. ఓకే, ఆ రోజు సృష్టించిన సృష్టి మళ్ళా దేవుడు వచ్చి ఇండియాలోకి వచ్చి, అరే ఇక్కడ నేను ఆ చెట్లు సృష్టించాలి, టమాటాలు సృష్టించాలి, ఆరెంజ్ సృష్టించాలి, యాపిల్స్, నో. ఆ రోజు సృష్టించిందే ఆ దేవుడు ఏం చేశాడు? ఆ సృష్టిలో ప్రతి చెట్టులో ఆ యొక్క ఫలంలో ఏం చేశాడు? దేవుడు విత్తనాలు పెట్టాడు. సో ఆ విత్తనాలే సో ఈ రోజు కూడా మనం వాడతాను, అందుకే విత్తనాలు పంచడం జరుగుతుంది గవర్నమెంట్. ఓకే, సో దేవుడు, నా పాయింట్ ఏమంటే దేవుడు సమస్తాన్ని సృష్టించేశాడు 6 రోజుల్లో. 6వ రోజు దేవుడు మనిషిని సృష్టించాడు. దేవుడు మనిషిని తన స్వరూపంలో పోలికలో దేవుడు మనిషిని సృష్టించాడు. సృష్టించి దేవుడు మనిషితో అన్నాడు, ఏమన్నాడు? దేవుడు మనిషితో అన్నాడు, ఇట్ ఈస్ ఫినిష్. ఏ ఫినిష్డ్ ఆడ ఇంటామో శిలువ మీద అదే పదం దేవుడు ఏమన్నాడు? సమాప్తం. ఆయన ఏమేమి సృష్టించాలో సమస్తాన్ని సృష్టించి సమాప్తం అన్నాడు. ఇక నేనేమీ చేయను, ఎందుకంటే నా స్థానంలో ఈ సృష్టిని ముందుకు తీసుకెళ్లేదానికి నేను మనిషిని సృష్టించి ఉన్నా, ఆదామును సృష్టించి ఉన్నా. అందుకే అక్కడ రాయబడింది, నేను విశ్రాంతి తీసుకుంటున్నా. ఆదాంతో దేవుడు అన్నాడు, ఆదామా సమస్తం సృష్టించబడింది, ఇక నీవు ఈ యొక్క సృష్టిని, ఇక నీ పని ఆరంభం. ఇక నుంచి నేను ఇన్ఛార్జిగా ఉంటాను, కానీ కంట్రోలింగ్ అంతా ఎవరిది? నీది. దేవుడు ఏదాన్ని కంట్రోల్ చేయడు, దేవుడు కేవలం ఇన్ఛార్జిగా ఉంటాడు. సో చాలా మంది అనుకుంటారు క్రైస్తవులు దేవుడు కంట్రోల్ చేస్తాడని. దేవుడు కంట్రోల్ చేసే దేవుడు అంటే నువ్వు 9:25కి వచ్చేదాన్ని వీడ. ఎందుకంటే నేను ఎన్ని గంటలకు రమ్మన్నా, చర్చ్ ఎన్ని గంటలకి? 9:30కి, కనీసం 9:30 కన్నా వచ్చేదాన్ని. నువ్వు కంట్రోల్ చేయడు కాబట్టి ఆ టైంకి వచ్చావు. నువ్వు ఏ టైంకి నీకు తెలిసి ఏ టైంకి వచ్చావు? ఎందుకంటే కంట్రోలింగ్ పవర్ ఆయన చేతిలో పెట్టుకోలే. కంట్రోలింగ్ ఆయన చేతిలో పెట్టుకుంటే నువ్వు నేను బొమ్మల మాదిరి అయిపోయాను కదా. ఓకే, దేవుడు మనిషిని సృష్టించి ఇన్ఛార్జిగా తను ఉండి కంట్రోలింగ్ పవర్ మనకిచ్చాడు. అందుకే కంట్రోల్ నీది సరిగా లేదు కాబట్టి నీ మీద నువ్వు 9:30 అని చెప్పినా నువ్వు 10కో 10:30కో అది నీ ఇష్టం. అది ఎందుకంటే నీ కంట్రోలింగ్ సరిగా లేదు నీ మీదే. సో అందుకే సో ఇంపార్టెంట్ థింగ్ ఈస్ దేవుడు ఆదాంతో అన్నాడు, ఇక నువ్వు దీన్ని తీసుకెళ్ళి ముందుకెళ్ళు, నీవు ఏం చేయాలా? ఇక సృష్టి మీద, ఇక సమస్తం మీద రాజ్యం చేయాల. రూల్ అండ్ రెయిన్, తెలుగులో రాజరికము నేను రాసి పెట్టుకున్న తెలుగు, పాలన చెయ్యి, ఏలుబడి నువ్వు చెయ్యి ఇక నుంచి అని. సో
సో దేవుడు మనిషిని ఎందుకు సృష్టించాడు? ఏలుబడి చేయడానికి. బ్రదర్ వింటారు కదా, ఓకే, డొమినియన్ చేయడానికి. చాలా మంది అనుకుంటారు పాపం తెలియని వాళ్ళు, దేవుడు మనిషిని ఒక బొమ్మలా సృష్టించాడు, ఒక పప్పెట్లా సృష్టించాడండి. పాటలు కూడా రాశారు చాలా మంది, ఇదిగో దేవుడు చేసిన బొమ్మ అని. నో నో నో, దేవుడు బొమ్మని చేయలే, దేవుడు రోబోట్ ని చేయలేదు పిల్లరా. హలో, దేవుడు మనిషిని చేసి ఫ్రీ విల్ ఇచ్చాడు దేవుడు మనిషికి. ఫ్రీ విల్ అంటే తెలుసు కదా, తను ఎన్నుకునే స్వేచ్ఛని ఇచ్చాడు, ఎన్నుకునే. చాలా సార్లు నేను కూడా కొత్తగా రక్షణ పడినప్పుడు నేను అనుకున్నాను, ముందు చూడాలి సిస్టర్, నేను అనుకున్నాను చాలా సార్లు, ఎందుకబ్బా ఫ్రీ విల్ ఇచ్చాడు దేవుడు, ఫ్రీ చాయిస్, నీ ఇష్టం, నువ్వు నన్ను ప్రేమిస్తావో లేదో నీ చేతుల్లో ఉంది, నేను బలవంతంగా నీ నుంచి ప్రేమను తీసుకొని వింటాను కదా. నేను కూడా స్టార్టింగ్ అనుకున్నా, అరే దేవుడు ఏం చేస్తున్నాడు, పొరపాటు చేశాడు దేవుడు, ఫ్రీ విల్ ఈకోకుంటే బాగుండేది, ఫ్రీ చాయిస్ ఈకుంటే బాగుండేది. అసలు ఫ్రీ చాయిస్ ఈకోకుంటే అర్థమే లేదు మీ నా జీవితాలకు. పిల్లరా, ఇంకా ప్రేమకి ఏమర్థం ఉంది? నేను విన్నాను, ఎంత నిజమో అబద్ధమో నాకు తెలియదు, కానీ అట్లా అక్కడ సమాచారం, మన లైక్ రోబోట్స్ తయారు చేసే వాళ్ళు ఫిమేల్ రోబోట్ ని ఉమెన్ రోబోట్ ని తయారు చేస్తున్నారంట. ఆ ఉమెన్ రోబోట్ ని ఎందుకు తయారు చేస్తున్నారంటే తనే పిల్లలు కనేటట్లుగా, రోబోట్ పిల్లలు కనేటట్లుగా. ఐ డోంట్ నో సక్సెస్ చేస్తారు, నాకంటే సక్సెస్ కావచ్చు కూడా, ఎందుకంటే ఆయనకు అంత ప్రేమ మనం అంటే. అరే ఆకాశంలో మనిషి ఎగిరేటట్లా చేశాడు ఆయన, అంత జ్ఞానం ఇచ్చాడు మనిషికి. సముద్రపు అగాధంలో మనిషి ఈరోజు అన్నాడు, 6 అడుగుల మనిషి. కారణం ఏంటి? దాన కృప. మనల్ని చాలా ప్రేమిస్తాడు. నేను డౌట్ పడ్ను, ఈవెన్ దో లైక్ ఏదో ఒకటి చేసి వాళ్ళు సైంటిఫికలీ దేవుడు చాలా గౌరవిస్తాడు మనుషుల్ని, అందుకే ఆల్రెడీ అధికారం ఇచ్చాడు కాబట్టి. ఈవెన్ అనుకున్నాం సక్సెస్ అయినా కూడా రోబోట్ బిడ్డను కనిందనుకో, ఓకే, ఆలోచించండి, ఆ రోబోట్ ఆ బిడ్డకి ప్రేమ ఇవ్వగలరా? మిషన్ లో పెట్టచ్చు, ఐ లవ్ యూ అని చెప్పమని ఆ మిషన్ కి. ఆ బిడ్డని చేతిలో పట్టుకొని ఆ రోబోట్ ఐ లవ్ యూ 1000 సార్లు చెప్పినా నిజంగా ప్రేమ ట్రాన్స్ఫర్ అవుతుందా? సో అందుకే దేవుడు ఫ్రీ చాయిస్ ఇచ్చాడు. ఎందుకంటే దేవునికి ప్రేమ కావాలా నీ నుంచి నా నుంచి. అందుకే నేను రోబోట్ కాదు, మిషన్ కాదు, స్వేచ్ఛ ఇచ్చాడు దేవుడు. కన్నా బలవంతాన్ని, ఇప్పుడు సపోజ్ ఎవరిదైనా బర్త్డే అనుకోండి, 1 సెప్టెంబర్కి మోనేది బర్త్డే అవుతాను అప్పుడే. ఇప్పుడు మోని అనేది అనుకోండి, అంకుల్ నాకు గిఫ్ట్ ఇస్తావా లేదా నా బర్త్డేకి. సో భయపెట్టి ఇచ్చి నాతో గిఫ్ట్ తీసుకున్నా, అది అవుట్ ఆఫ్ లవ్ ఇవ్వడంలా, ప్రేమతో ఇవ్వడంలా. సో దేవుడు కూడా అంటాడు, భయంతో నాకు ఈకు, అవుట్ ఆఫ్ దీంతో ఫియర్తో కాదు, నాకు ఎందుకు స్వేచ్ఛ ఇస్తానంటే నువ్వు నన్ను ప్రేమించాలా. సో దేవుడు బొమ్మను తయారు చేయాలా, దేవుడు మనిషిని తన స్వరూపంలో పోలికలో తయారు చేశాడు, సృష్టించాడు. 6 రోజులు సమస్త సృష్టి తర్వాత మనిషికి కావలసిన సమస్తాన్ని సృష్టించి దేవుడు మనిషిని తను విశ్రాంతి తీసుకొని, మనిషి జీవితం విశ్రాంతి నుంచి ఆరంభమైంది. ఓకే, 6 రోజులు సృష్టి తర్వాత 7వ రోజు ఏం మొదలైంది? విశ్రాంతి మొదలైంది. అంటే దానికి అర్థం ఏంటి? దేవుడు అన్నాడు, నేను సమస్తాన్ని నీకు కావలసినవన్నీ చేశా, ఇంకా మళ్ళీ ఏమి ఉండదు సృష్టించాడు దేవుడు. అందుకే అన్న టమాటకాయలు, ఆరెంజ్ కాయలు మళ్ళా సృష్టించాడు దేవుడు. సమస్తాన్ని సృష్టించి మనిషిని దేవుడు సృష్టించిన అన్నాడు, సమస్తం నీ చేతులు పెడుతున్నా, నువ్వు ఏం చేయాలా? డొమినియన్ చేయమన్నా. డొమినియన్. ఇంకో మాట కూడా చెప్తాను నేను, దేవుడు ఏం చేయమన్నాడు? డొమినియన్. దేవుడు డొమినియన్ ఇచ్చాడు, కానీ రిలీజియన్ ఇలా ఏమీ లేదు, మతం ఇలా. దేవుడు రాజరికాన్ని ఇచ్చాడు మనిషికి, మతం ఇవ్వలే దేవుడు, రిలీజియన్ ఇలా. దేవుడు డొమినియన్ ఇచ్చాడు. అందుకే చూడండి, మీకు ఒక ప్రశ్న అడుగుతాను, ముందు చూడండి, ఆదాముది ఏ మతం? ఆదాముని దేవుడు సృష్టించినప్పుడు ఏ మతంలో సృష్టించాడు దేవుడు ఆదాము? లూకాసు వార్త 3 తీకండి, నేను తీమన్నాను, మీరు రాసుకోవచ్చు. లూకాసు వార్త 3:38 రాయబడిందండి. ఏం రాయబడిందంటే, ఆయన దేవుని కుమారుడు. ఎవరు? ఆదాము దేవుని కుమారుడు. ముందు చూడాలి. ఇప్పుడు
ఆదాము ఏ మతంనైనా దేవుని కుమారుడు. సరే, యేసు ప్రభు ఏ మతంలో, ఏ మతం యేసు ప్రభుది? యేసు ప్రభు గురించి కూడా బైబిల్ ఏమంటుంది? ఆయన దేవుని, జాగ్రత్త చెప్పాలి, ఆయన దేవుని కుమారుడు. నా తండ్రి అన్నాడు యేసు ప్రభు. బైబిల్ కూడా చెప్తున్నాయి. ఇప్పుడు స్ట్రాంగ్ ప్రశ్న మీకే, మీరే మతము? కనీసం మంచి జవాబున్నా ఇచ్చారు. నేను అనుకున్నా మాది మతం మీకు తెలుసా సార్, చాలా లావైంది మాది. హలో, మీ మతం నా మతం ఏంది? ఏ రోజు యేసు క్రీస్తును ప్రభుగా అంగీకరించావో బైబిల్ చెప్తుంది, ఎందరైతే అంగీకరించారో ఆయన్ని వారిని దేవుడు తన కుమారులుగా ఉన్నాడు. ప్లీజ్ అండర్స్టాండ్. ముందు చూడనైనా, ఏ రోజు నువ్వు యేసయ్యను ప్రభుగా రక్షకుడు స్వీకరించావో ఆ రోజు యు ఆర్ బోర్న్ ఆఫ్ గాడ్. నువ్వు కన్నాడు దేవుడు నిన్నే, నువ్వు నూతన సృష్టి. అందుకే బైబిల్ అంటుంది, నేను నువ్వు యేసు ప్రభువు. అంతకుముందు ఆదాము. ఎక్కడి నుంచి వచ్చాం మనము? పై నుంచి వచ్చాం మనము. వీఆర్ ఫ్రమ్ అబోవ్, వీఆర్ సిటిజన్స్ ఆఫ్ అబోవ్. మీకు నాకు మతం లేదు. ఈవెన్ నువ్వు యేసు ప్రభు రక్షకుడు, నువ్వు నేను క్రిస్టియానిటీలోకి లేవు. ఆదాము క్రిస్టియనో, హిందూనో, ముస్లిమో, జైనో, సిక్కో కాదు. యేసు ప్రభు కూడా హిందూ, ముస్లిం, సిక్కు, ఇసాయి ఏం కాదు. ఈవెన్ నువ్వు నేను ఈ రోజు మతంలో కాదు ఉండేది. దేవుడు ఎప్పుడు మనిషిని సృష్టించినా మతం కోసం కాదు సృష్టించినది, రాజ్యం చేయడానికి కోసం సృష్టించాడు. ఆదాముని రాజ్యం చేయడానికి కోసం సృష్టించాడు. ఆదాము ఎప్పుడు పోగొట్టుకున్నాడో తన రాజరికాన్ని యేసు ప్రభుని సృష్టించాడు, రాజరికం చేయడానికి, రాజ్యం చేయడానికి. ఈ రోజు నువ్వు నేను సృష్టించబడినది రాజ్యం చేయడానికి. వీఆర్ నాట్ ఇన్ రిలీజన్. అందుకే పొరపాటున కూడా చాలా మంది క్రైస్తవులకు తెలియదు పిల్లరా. ఈ రోజు కూడా మా కులం, ఈ కులం, 2, 3, 5, 6 అని కొట్లాడుకుంటున్నారు. మేము కాప, కమ్ము, ఎమ్మ, ఐ మీన్ లైక్ మీకే తెలుస్తావని. నీకు అర్థం కాలే నువ్వు ఎవరో. అందుకే రాజ్యం చేయలేకపోతున్నావు. మతం ద్వారా నువ్వు రాజ్యం చేయబడుతున్నావు. ఈ రోజు కూడా నువ్వు నూతన సృష్టి అయింటే నీకు మతం కాదు ఇచ్చిన దేవుడు. నువ్వు దేవునికి పుట్టి ఉన్నావు. క్రైస్తవులో చాలా పెద్ద రోగం ఇదే. బైబిల్లో ఒక మాట అంటాడు యేసు ప్రభు పేతురుతో, నూతన సృష్టి అయిన తర్వాత. పేతురికి అప్పటికి ఆ గెజ్జి ఉంటుంది. ఏది మీరు అంటారు, ఏం గెజ్జి? మరి పూల గెజ్జి అంటారు కదా. స్వర్గం నుంచి యేసు ప్రభు అంటున్నాడు, నువ్వు వెళ్ళు కొర్నేలియస్ ఇంటికి. సరే, కొర్నేలియస్ ఇంటికి వెళ్ళమన్నప్పుడు పేతురు వెళ్ళడంలా. ఎందుకంటే నేను హై కాస్ట్ నై, వాడు లో కాస్ట్. ఎవరు? కొర్నేలియస్ అన్యుడు. తెలుసా యేసుప్రభు ఏమన్నాడు? నేను పవిత్రపరిచిన దాన్ని నువ్వు అపవిత్రం అంటున్నావు. దేవుడు పవిత్రపరిచిన దాన్ని నువ్వు అపవిత్రం అనడానికి వీలు లేదన్నాడు. మీకు నాకు మతం లేదు, కులం లేదు. పొరపాటున నువ్వు వివాహ విషయంలోకి వచ్చినప్పుడు నేను ఫలానా, నాకు ఫలానే కావాలంటే నేను ముందే చెప్తున్నా ఈ రోజే, నువ్వు దేవుని చిత్తానుసారం నీ పిల్లలకు పెళ్లి చేయడంలా. అందుకే వారు ఉండాల్సిన సమాధాన స్థితిలో ఉండరు భార్యాభర్తలు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ మతం ద్వారా నీకు కావలసిన మతంలో తీసుకున్నావు. దేవుడికి కావలసిన వ్యక్తి కాదు నీ కుమార్తె జీవితంలోకి వచ్చినది, కుమారుడు జీవితంలోకి వచ్చినది. ఎందుకంటే నీకు అర్థం కావాలన్నా నూతన సృష్టి అంటే ఎవరో, నువ్వు దేవుని కుమారుడు. ఎస్, నువ్వు వివాహం చేసేటప్పుడు ఖచ్చితంగా రక్షింపబడిన వ్యక్తిని చేసుకోవాలా. ఎస్, ఉద్యోగం కలిగిన వ్యక్తిని చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు ఉద్యోగం వచ్చిన తర్వాతే పెళ్లి చేశాడు. ఎవరికి? ఏంటి ఎవరు భయపడుతున్నారు ఎందుకు? సో దేవుడు ఆదాము ఎవరు కొడుకు? దేవుని కొడుకు. ఎవరికి పెళ్లి ఆ తర్వాత ఏమిచ్చాడు? ఉద్యోగం ఇచ్చాడు. ఆ తర్వాత పెళ్లి చేశాడు. ఇవి చూడాలా రెండు మనం. కానీ కులం మతం ఈరోజు చాలా ఐ డోంట్ సీ. నేను పాస్ట్ అయిన తర్వాత నేను చూసాను చాలా తక్కువ దేవుడు చేసే పెళ్లిళ్ళు పిల్లలు. మనం ఊరికే అంటాం అంతే. ఆడ దేవుడు వీళ్ళిద్దరి జతపరచగా ఊరికి ఆ పరిచయ లేదాడ. నేను చెప్పేటప్పుడు నాకే సిగ్గేస్తుంది. ఓకే, నువ్వు పరుస్తానో పరుచుకో, నాకు తెలుసు అసలు ఎవరు పరిచినారో దీన్ని. మళ్ళా దేవుని కృపతో పోతా ఉంది బండి అట్లే. ఇంకా నేను చెప్తున్నా, ఇఫ్ యు ఆర్ రియలీ అండర్స్టాండ్
ఇఫ్ యు అండర్స్టాండ్ హూ యు ఆర్ ఇన్ క్రైస్ట్, నువ్వు ఎవరో, నీకు దేవుడు ఎలా సృష్టించాడు నువ్వు అర్థం చేసుకుంటే ఎప్పుడు కులము మతం అనే ఆ యొక్క ఆలోచనలు కూడా ఉండవు. మంచి మంచి కుటుంబాలు ఉన్నాయి మన చర్చిలో. నాకు తెలుసు కొంతమంది కుటుంబాలు ఎప్పుడు వాటిని గురించి ఆలోచించారు. దేవుడు ఎక్కడ పెట్టాడో అక్కడ చేసుకున్నారు, మంచి చూసి లైక్ ప్రార్థనలు పెట్టి చేసుకున్నారు. మీకు తెలుసా మతం ఎప్పుడు మొదలైందో? యూనో వెన్ రిలీజియన్ స్టార్టెడ్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్, అక్కడే మతం మొదలైనది. పాము మతాన్ని మొదలుపెట్టినది. నీకు తెలుసా ఎట్లా మొదలుపెట్టిందో? ఏమన్నాడు పాము? ఏమనింది? పాము అనింది, నువ్వు దేవుని కుమారుడుగా కావాలి అంటే ఏం చేయాలి? నువ్వు దేవుడుగా కావాలంటే ఏం చేయాలి? నువ్వు ఈ చెట్లను తినాలా. వాళ్ళు ఆల్రెడీ దేవుళ్ళలో ఉన్నారు. ఈ రోజు కూడా మతం ఏమంటుంది తెలుసా? నువ్వు దేవుళ్ళ కావాలంటే ఇవి చేయమంటుంది. వేరేస్ వీఆర్ ఆల్రెడీ ఇన్ క్రైస్ట్, మనం ఆల్రెడీ దేవునికి పుట్టి, అందుకే మనకి ఏం లేదు, మతం లేదు పిల్లరా. పాము ఎప్పుడు మనిషి జీవితంలో మతాన్ని తీసుకొచ్చి నువ్వు దేవుని దగ్గర కలుసుకోవాలంటే మతం కావాలా, నీకు ఏం చేయాలా? ఇది చేయాలా, ఈ చెట్లుని తినాలా, ఇది తింటేనే నువ్వు దేవుడికి, మనం దేవునికి దగ్గర కావడానికి కారణం, దేవునికి బిడలకు కావడానికి కారణం ఏం తెలుసా? మతం కాదు, మనల్ని కన్నాడు ఆయన. అందుకే ఏ రోజు నువ్వు యేసు క్రీస్తు రక్షకుడుగా అంగీకరించావో ఏం జరిగింది నీ జీవితంలో? దేవుడు నిన్ను కన్నాడు. అందుకే పొరపాటును కూడా మత పిచ్చిలో పడద్దండి. ఎందుకంటే నువ్వు ఏం చేస్తున్నావు ముందు చూడాలా. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఎవరైనా చదవండి, నాకు తెలుగులో ప్రాపర్ గా 10:15 యాక్ట్స్ 10:15, అపోస్తుల కార్యం 10:15 ఎవరైనా చదవండి. మైక్ లో చదవండి. అయినా ఎవరైనా చదువుతారా? మైక్ లో చదువుతారా? యా. దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటినిగా ఎంచవద్దని మరలా రెండవ మారు పెట్టుకోండి. బైబిల్లో రౌండ్ వేసి పెట్టుకోండి. పెళ్లిళ్ళు కావాల్సిన వాళ్ళు, పెళ్లిళ్ళు చేయబోయే వాళ్ళు, తల్లిదండ్రులు, సాతాను నీకు అంటాడు నువ్వు ఈ మతంలో చేసుకుంటేనే నీకు సమస్త దీవెనలని. కానీ బైబిల్ ఆల్రెడీ చెప్పింది నువ్వు దేవునికి పుట్టావు కాబట్టి నీకు దీవెనలని, దేవుని బిడ్డవు కాబట్టి నీకు నేను ఆశీర్వాదాలు ఇస్తాను. సో నువ్వు ఎవరైనా ఎప్పుడైనా ఈ మతం నాది అని నువ్వు ముందుకెళ్తా ఉంటే అక్కడ నువ్వు ఏం చెప్తున్నావు దేవునితో? దేవుడు అంటున్నాడు దేవుడు పవిత్రం చేసిన వాటిని నువ్వేమంటున్నావు? నిషిద్ధమైనది. నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని మరలా రెండవ మారు ఆ శబ్దం అతనికి వినబడేను. సో ప్రాణం ఉన్నంత వరకు గుర్తుపెట్టుకోండి, నువ్వు ఈ భూమి మీద ఇంకో మనిషిని నిషిద్ధం అన్నావు అనుకో, అది కూడా రక్తంతో కడగబడిన బిడ్డని, నువ్వు దేవుని నిషిద్ధం అంటావు. దేవుని బిడ్డని, దేవుడు కన్న బిడ్డని కాదంటాను. అందుకే ఆ యొక్క గజ్జిని తీసేసేయాల, మనం పుల్ల గజ్జిని తీసేసేయాల. మనలో ఉండకూడదు బిడ్డ. అర్థమవుతుందా? ఓకే, మళ్ళా పాస్టర్ చెప్పలేదు అనుకోద్దండి. సో సమయం సందర్భం వచ్చింది కాబట్టి వాక్యంలో మీకు చెప్తాను. ఓకే, నేను ముందుకెళ్దాం. సో ఓకే, యా, దేవుడు మనిషిని సృష్టించింది పరిపాలించదని పిల్లలు మనం చూసుకున్నాం. 6వ రోజు దేవుడు తన సృష్టిని సమాప్తం చేసి విశ్రాంతి తీసుకున్నాడు. ఓకే, విశ్రాంతి అని రాయబడేది. ఏం విశ్రాంతి తీసుకున్నాడు దేవుడు? ఏం చేశాడు దేవుడు? ఓకే, ఎందుకు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది దేవునికి? అసలు ఏం పని చేశాడు 6 రోజులు దేవుడు? ఏమన్నా సిమెంట్ పని చేశాడా? లేకుంటే ఏమన్నా హ్యామరింగ్ పని చేశాడా? ఇనుము పని చేశాడు? ఏం పని చేశాడు? ఓకే, 6 రోజులు ఏం పని చేశాడు దేవుడు? ఎస్, అదే నీకు నాకు రాసింది, నీకు అప్పుడే అర్థమైంది రాజ్యం. ఏం చేశాడు 6 రోజులు దేవుడు? గాడ్ ఈజ్ ఎ స్పీకింగ్ స్పిరిట్. ఇంటానోమా? దేవుడు మాట్లాడే ఆత్మ. దేవుడు మాట్లాడాడు 6 రోజులు. దేవుడు తన మాటల ద్వారా సృష్టిని సృష్టించాడు. అదే దేవుడు చేసిన పని. ఇప్పుడు విశ్రాంతి ఎందుకు తీసుకుంటాడు దేవుడు? ఎందుకంటే ఆ మాట్లాడే శక్తిని నీకు నాకు ఇచ్చాడు. ఇక ఆ సృష్టిని నా చేతుల్లో పెట్టి ఇక ఈ సృష్టిని నువ్వు ముందుకు తీసుకెళ్ళావు. ఎలా తీసుకెళ్తాను నేను? ఎందుకంటే నిన్ను నా స్వరూపంలో, పోలికలో నేను మాట్లాడే ఆత్మని, మాట్లాడే దేవుణ్ణి, నిన్ను మాట్లాడేవానిగా సృష్టించా. ఇక నుంచి నీవు మాట్లాడి ఈ సృష్టిని పరిపాలించు. అందుకే మనం దేవుడు సృష్టించేది. అందుకే ఈ సృష్టిలో మాట్లాడే శక్తి ఎవరెవరికి ఉండేది? దేవునికి
మనిషికే. ఏ జంతువు గాని, ఏ పక్షి గాని, ఏ ప్రాణి సృష్టిలో మాట్లాడలేరు. కేవలం దేవుని తర్వాత మనిషి మాత్రమే మాట్లాడగలరు. ఎందుకు మనిషి మాట్లాడగలడు అంటే, దేవుడు మనిషిని సృష్టించినదే పరిపాలించడానికి. ఎట్లయితే దేవుడు పరిపాలించాడు చీకటి మీద, ఎట్లయితే దేవుడు పరిపాలించాడు నిరాకారం మీద, దేవుడు పరిపాలించాడు శూన్యం మీద, దేవుడు నిన్ను నన్ను పెట్టి ఈ సృష్టిని శాసించేదానికి, ఈ సృష్టిలో దేవుని యొక్క ప్రణాళికలు నెరవేర్చేదానికి మిమ్మల్ని అన్ని పెట్టాడు. ఆదాముని దేవుడు రిలీజ్ చేశాడు ఈ సృష్టిలోకి తనకు భార్యనిచ్చి. కానీ జరిగిందండి, జరిగింది ఏం జరిగిందమ్మా? సో ఆదాము పాపము చేసి తనకు దేవుడిచ్చిన సమస్తాన్ని కోల్పోయాడు. రాజుగా ఉండాల్సిన వాడు దాసుడుగా మారాడు. బైబిల్ చెప్తుంది, ఎవరికి మనిషి లోబడతాడో వానికి వాడు దాసుడే ఉన్నాడని. సో తన యొక్క విశ్రాంతిని చెడగొట్టుకున్నాడు ఆదాము. తన జీవితం మీదకి లేని కష్టాలు, శ్రమలు తీసుకొచ్చుకున్నాడు పాపం చేయడం ద్వారా. ఓకే, అయితే దేవుడు ఏం చేశాడో తెలుసా? దేవుడు ఎప్పుడు తన ప్రణాళికల్లో ఓడిపోడుపులరా. దేవుడు అన్నాడు, ఏదైతే నేను చెప్పానో అది జరిగే తీరుతుంది సృష్టిలో. సో వెంటనే మత్తయి సువార్త 11:28లో దేవుడు ఏం చేశాడు? తన యొక్క రాజరికాన్ని తిరిగి మనకిచ్చేదానికి, కోల్పోయిన అధికారాన్ని తిరిగి ఇచ్చేదానికి దేవుడు ఏం చేశాడు? యేసుప్రభు లోపలి తీసుకొచ్చాడు సృష్టిలోకి. అందుకే యేసుప్రభు ఏమన్నాడు? నేను వచ్చింది ఎందుకో తెలుసా? మీకు రిలీజియన్ ఇచ్చేదానికి. ఏమిచ్చేదానికి? అందుకనే వచ్చింది యేసుప్రభు. ఎందుకు వచ్చాడంట? చూడండి 11:28 ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా. మీకు మాట తెలుసా పిల్లరా? పాపం ప్రయాసపడారు. ముందు చూడాలా. చాలా మంది పాపంతో ఆడుకుంటా అంటారు. పాపం ఎట్లాదంటే భలే అట్రాక్టివ్ ఉండి చాలా అట్రాక్ట్ చేస్తుంది నేను. కానీ నువ్వు పాపం చేసినప్పుడు ప్రయాసపడతావు. పాపానికి జీతం ఉంది ఈ సృష్టిలో. నువ్వు ఏ పాపం చేసినా, అది ఏ విధంగా నువ్వు చేస్తున్న వాక్యానికి విరోధంగా చేసేది పాపం. సో నీకు ఎప్పటికీ సుఖం రాదు, అది మూర్ఖత్వం నీది. నువ్వు అనుకుంటా అంటే నేను దీని ద్వారా లాభం పొందుకుంటా, దీని ద్వారా డబ్బులు వస్తాయి, ఈ మోసం చేయడం ద్వారా డబ్బులు వస్తాయి, ఈ అన్యాయంగా ఏదైనా మీరు అర్థం చేసుకొని ఏదైనా బిజినెస్ ఏదైనా సరే, నువ్వు పాపం చేస్తే మాత్రము నీకు ప్రయాస మొదలవుతుంది. అందుకే పాపాన్ని అసహించుకోలేం. పాపాన్ని అసహించుకునే విధానం ఏం చెప్పండి? నాకు మధ్యలో వచ్చి నేను చెప్పుకున్న ముందు ఏంటి పాపాన్ని అసహించుకునే విధానం ఏంటి? ఓకే, పాపం చేయకుండా ఉండే విధానం ఏంటి? పోనీ నువ్వు నోరు తెరిచి ఎప్పుడు అంటావో, వినండి బిడ్డ, నేను దేవుని నేచర్ కలిగిన వ్యక్తిని, దేవుని స్వభావం నాలో ఉంది. దేవుడు ఎంత అసహించుకుంటాడో పాపాన్ని, నేను పాపాన్ని అసహించుకుంటా. నా దేవుని నేచర్ నాలో ఉంది, తండ్రి నేచర్ నాలో ఉంది. ఆయన పాపాన్ని అసహించుకుంటాడు, ఆయన గర్వాన్ని అసహించుకుంటాడు. నేను అంతే అసహించుకుంటా, ఎందుకంటే దేవుని నేచర్ నాలో ఉంది. అనుక్షణం నువ్వు చెప్పినప్పుడు నేను నీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నా, నీ జీవితంలో చేయలేవు. ఏదైనా పొరపాటు జరిగినా అప్పుడే స్వర్గం యొక్క సౌండ్ నీ మీదకి వస్తుంది. నువ్వు క్లియర్గా అర్థం చేసుకుంటే ఇది మిస్టేక్ అయిపోయింది, సారీ లార్డ్ అని వాపస్ వచ్చేస్తావు. దాంట్లో నిలబడవు నువ్వు. సో అందుకే నోరు తెరిచి, అదే ఈరోజు కూడా పరిపాలించేది కూడా అట్లే. ఓకే, నేను ముందుకు మీకు చెప్తాను. ఓకే, ముందు చూడండి ఆయన. సో యేసుప్రభు ఎందుకు వచ్చాడు? ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. ఏ విశ్రాంతి? ఆదాము పాపం చేయడం ద్వారా పోగొట్టుకున్న విశ్రాంతి తిరిగి ఎవరి ద్వారా మన జీవితంలో ప్రవేశించింది? అందుకే యేసుప్రభు వచ్చి మతం ఇలా మీకు నాకు తిరిగి మళ్ళా విశ్రాంతిలోనికి ప్రవేశింపజేశాడు. సమస్త భారాన్ని తొలగించాడు. ఆదాము నుంచి వచ్చింది ఏది లేదు నా జీవితంలో ఇప్పుడు. అందుకే యేసుప్రభు ఎట్లయితే సమాప్తమని దేవుడు చెప్పాడు 6వ రోజు అక్కడ సృష్టిని సృష్టించిన తర్వాత, యేసుప్రభు శిలువ మీద సమాప్తం అన్నాడు. ఆయన సృష్టిని సమాప్తం చేసి ఆదాము చేతికి ఇచ్చాడు. ఆదాము సమస్త పాపం ద్వారా గలీజ్ చేశాడు. యేసుప్రభు ఆ గలీజ్ ఆ పాపం అంతటిని సమాప్తం చేసి మీకు నాకు జీవితం ఇచ్చాడు. ఈరోజు మీరు నేను ఎందుకున్నాను ఈ భూమి మీద సృష్టిలో? పరిపాలించేదానికి పిల్లరా. హలో, మీరు నేను తిరిగి యేసు ప్రభు ద్వారా ఆదాము కోల్పోయిన ఆ స్క్వేర్ 1లోకి వచ్చి నిలబడుతున్నాం.
అది నా జీవితం ఈరోజు. అందుకే పౌలు ఏం ప్రార్థన చేస్తాడు, అయ్యా వీరికి జ్ఞానమే. ఏం కావాలా? ఆ డబ్బులు అడగలేదు ఆయన, ఆరోగ్యం కూడా అడగలేదు ఆయన, అమ్మా పిల్లలు ఇమ్మని అడగలే. ఎందుకంటే నువ్వు అన్ని కలిగి ఉన్నావు ఈరోజు. యు హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు ద రెస్ట్. అగైన్ యు హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు ద రెస్ట్ త్రూ క్రైస్ట్ జీసస్. సో ఎవ్రీథింగ్ యూ హ్యావ్. అందుకే మన జీవితంలో అన్ని కలిగి ఉన్నాం. దేవుడు ఏమేమి ఇచ్చాడు ఆదాంకి, యేసు ప్రభు ద్వారా అన్ని కలిగి ఉన్నాం మన లోపల. అందుకే పౌలు జ్ఞానం అడుగుతాడు. ఈరోజు సమస్య ఏంటంటే సంఘంలో జ్ఞానం లేకపోవడమే. దెర్ ఇస్ నో విజ్డమ్ ఇన్ ద పీపుల్ ఆఫ్ గాడ్. అందుకే మనం ముందు చూడలేని యవనసులు సాతాను యొక్క కుయుక్తుల్లో ఈ రోజు కూడా ఇరుక్కొని ఉన్నారు ప్రజలు. జాగ్రత్తగా నేనేం చెప్తున్నాను. అందుకే ఆనందించలేకపోతున్నారు దేవుణ్ణి, దేవుని యొక్క దీవెనని, ఆ యొక్క అథారిటీలో బ్రతకలేకపోతాను. అందుకే బైబిల్ ఉంటుంది, ఇటు అటు కొట్టుకొని పోకూడదు, మీరు సంఘానికి రండి. సంఘంలో వచ్చినప్పుడు ఏం జరుగుతుందంట, సంఘం ద్వారా దేవుడు మాట్లాడితే, కాపరి ద్వారా లేకుంటే ఇక్కడ వాక్యం ద్వారా మాట్లాడి అటు ఇటు కొట్టుకొని పోకుండా మిమ్మల్ని కాపాడతాడు. ఈరోజు చాలా మంది కొట్టుకొని పోతారు. ముఖ్యంగా నేను ఈరోజు చెప్పాల్సింది మీకు, ప్రొఫెసీ అనే పేరుతో క్రైస్తవులు చాలా కొట్టుకొని పోతాను ఇక్కడ అక్కడ. సి ఐ బిలీవ్ ఇన్ ప్రొఫెసీస్, ఐఎమ్ ఫర్ ప్రొఫెసీస్. నేను చాలా నమ్ముతాను. నేను ఈవెన్ ప్రాఫిట్ గిఫ్ట్ నేను చాలా నమ్ముతాను. నేను కోరుకుంటా దేవుడు నన్ను ప్రాఫిట్ చేయాలని. సో నేను ముందే చెప్తున్నా, డోంట్ మిస్అండర్స్టాండ్ మీ వాట్ ఐఎమ్ గోయింగ్ టు సే నౌ. అర్థమవుతుందా? ఈ సంఘము పరిశుద్ధాత్మ వరాల్ని నమ్మే సంఘము, ప్రవచన వరాన్ని నమ్మే సంఘము, ప్రవక్తల్ని నమ్మే సంఘం. కానీ సమస్య ఏడొస్తుందంటే, వాక్యం కంటే నువ్వు ప్రవచనానికి ఎక్కువ గౌరవించినప్పుడు నీ జీవితము చాలా కష్టాల్లో పడేసుకుంటాను. ఈరోజు చాలా మంది బయలుదేరారు. నేను కొన్ని సాక్ష్యాలు మీ ముందర పెడతాను, మీరు అర్థం చేసుకోగలరు. ఈరోజు ఒక ఆమె తిరుగుతూ ఉంది. ఆమె నీకు నీ మొబైల్ నెంబర్ చెప్తుంది, నీ భార్య పేరు చెప్తుంది. సపోజ్ నా మొబైల్ నెంబర్ చెప్తుంది, నా భార్య పేరు కూడా చెప్తుంది. సో జనరల్లీ ఏమవుతుంది ఆ టైంలో? సో నేనైతే అంట, కరెక్ట్ ఏమా, నువ్వు కరెక్ట్ చెప్పినావు, నా భార్య పేరు కూడా కరెక్ట్ చెప్పినావు, అంతే. సో చాలా మంది ఏం చేస్తారో తెలుసా, అట్లా వాళ్ళు ఎంట పరిగెడతాను. ముందర చూడండి, జాగ్రత్తగా. సంఘానికి నేను కాపరిగా నా బాధ్యత చెప్తున్నా. ఆత్మీయ లోకంలోకి ఈరోజు ఏ మనిషైనా ప్రవేశించవచ్చు పిల్లరా. ఆత్మీయ లోకంలోకి, దురాత్మల లోకంలోకి ఏ మనిషైనా ఈ భూమి మీద ప్రవేశించవచ్చు. చీకటి శక్తులు పనిచేసే లోకంలోకి. దేవుని రాజ్యంలోనికి ఎవరంటే వాళ్ళు ప్రవేశించలేదు. యేసుప్రభు నికోదేమస్ ఏమన్నాడు? ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తాడు. ఈ భూమి మీద జాగ్రత్త వినాలా, దేవుని రాజ్యంలోకి అందరూ ప్రవేశించడానికి లేదు. ఎవరు ప్రవేశించవచ్చు? ఎవరైతే యేసుక్రీస్తు రక్షకుడుగా అంగీకరించారో. కానీ ఆత్మల లోకంలోనికి ఎవరైనా ప్రవేశించవచ్చు ఈరోజు. అందుకే మీరు చూసింటారు, ఈ చేతబడి చెప్పేవాళ్ళు, ఆస్ట్రాలజర్స్, బుక్ రీడర్స్, ఓజో బుక్ రీడర్స్, విచ్ డాక్టర్స్, రకరకాలుగా ఈ రోజు భ్రష్టు పెట్టిపోతుంది ఈ భూమి మీద. ఎందుకంటే దురాత్మలకు యాక్సెస్ చాలా ఈజీ పిల్లరా. దురాత్మల లోకం కాసుకొని ఎవరు మాతో రిలేషన్లోకి వస్తారు, ఎవరి ద్వారా మేము మా పనులు ముందర చూడాలి. నువ్వు బంద్ చేసేసేది, ఏం రాస్తాను, తలలు పైకెత్తండి. ఎంతో మంది చెల్లా చెదురైపోతున్నారు దురాత్మను అన్న. జాగ్రత్తగా వినండి. మీరు ప్రొఫెసీ టెల్లింగ్, ఫార్చ్యూన్ టెల్లింగ్ కి డిఫరెన్స్ అర్థం చేసుకోవాలా మీరు. నేను ఈరోజు తెలుగులో ఫార్చ్యూన్ టెల్లింగ్ అమ్మా, ప్రొఫెసీ షోదే చెప్పడమా కాదు. ఫార్చ్యూన్ ఏదో నీకు ఏదో జరగబోతుందని, ఓకే, మీకు అర్థమవుతుందా? ఫార్చ్యూన్ టెల్లింగ్ ఏదో చెప్పడం. ఈ యొక్క ఆస్ట్రాలజర్స్, ఈ యొక్క చేతబడి చేసే వాళ్ళు, విచ్ డాక్టర్స్, వీళ్ళందరూ కూడా ఫార్చ్యూన్ టెల్లింగ్ జరగబోయే చెప్తారు వాళ్ళు.
ఓకే, వింటాను నేను క్లియర్ లాస్ట్ వరకు, ఎందుకంటే రాజ్యం చేసేదాని గురించి మన టాపిక్. అక్కడికి వస్తాను వాపస్. మళ్ళా నేను మీకు కన్ఫ్యూజింగ్ క్లియర్ అయితేనే రాజ్యం చేయగలరు, లేదంటే వారు రాజ్యం చేశాడు మీ ద్వారా. సో విషయం చూడండి, జాగ్రత్తగా వినంటారా. సో ప్రొఫెసీ ఫార్చ్యూన్ టెల్లింగ్ డిఫరెన్స్ ఏమంటే, ప్రొఫెసీ దేవుడు ఇస్తాడు తన బిడ్డలకి. ఓకే, ఎవరైనా ప్రొఫెసీ చేసినప్పుడు దాని ఎండింగ్ దేవుని శక్తి చూపిస్తాడు ఆయన ఆ యొక్క ప్రొఫెసీలో. నేను ఎగ్జాంపుల్ చెప్తాను మరి. ఫార్చ్యూన్ టెల్లింగ్ లో ఇది జరగబోతుంది అని చెప్పడం జరుగుతుంది, దానికి విరుగుడు ఉండదు. ఒకవేళ వాళ్ళు విరుగుడు చెప్పినా అది విరుగుడు కాదు, ఎందుకంటే ఈ యొక్క దురాత్మల ద్వారా సమాచారం నీకు ఇవ్వగలరు. నేను మళ్ళీ అది కూడా సంజయిస్తా, కానీ నీకు విరుగుడు ఉండదు వాళ్ళతో, ఆ యొక్క ఫార్చ్యూన్ టెల్లింగ్ తో. ఓకే, ప్రొఫెసీలో ఖచ్చితంగా నీకు ఆ ప్రొఫెసీ తర్వాత ప్రొఫెసీ చెప్పే వ్యక్తి, దేవుడు మాట్లాడే వ్యక్తి నీకు డెలివర్ చేస్తాడు దాని నుంచి. ముందు చూడండి, ఉదాహరణకు ఒక వ్యక్తి ప్రొఫెసీ చేశాడు అనుకో, ఏమని, నీ మీద మరణపు ఆత్మ ఉందని. ఆ ప్రొఫెసీ చేసినప్పుడు దేవుడు నిజంగా ప్రొఫెసీ చేయిస్తా అంటే వెంటనే దాని వెనకాల ఏముంటుందంటే, నీ మీద మరణపు ఆత్మ ఉంది. అయితే దేవుడు నీ పక్కన 1000 మంది పడినా, కుడి పక్క 10,000 మంది పడినా నిన్ను కూలనీయడు, ఆ దేవుడు నిన్ను విడిపించాడు. అట్లుంటుంది ప్రొఫెసీ. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, నీకు అర్థమైంది. ఒక జరిగిన సంఘటన అనేది, ఒక 17 ఏళ్ల పిల్లోడు ఒక చర్చిలో కూర్చున్నప్పుడు, ఆ చర్చికి ఒక వ్యక్తి ప్రీచింగ్కి వచ్చాడు. సరే, ఆయన ప్రొఫెసీ చేసే వ్యక్తి ప్రీచ్ చేస్తూ ఒక 17 ఏళ్ల పిల్లోడిని చూపించాడు. నీ మీద మరణపు ఆత్మ ఉంది, నీ మీద మరణపు ఆత్మ ఉంది, నువ్వు ఉపవాస ప్రార్థన చేయి, ఆ యొక్క ఆత్మ నుంచి తప్పించుకునే దానికి అన్నాడు. యాక్చువల్లీ ఇది ప్రొఫెసీ కాదు. ఎగ్జాంపుల్ మీకు చెప్పాలని చెప్తున్నా, ప్రొఫెసీ కాదు. అది జరిగింది ఏమో తెలుసా, ఆ పిల్లోనికి వెంటనే స్పిరిట్ ఆఫ్ ఫియర్ పట్టుకొని, భయపు ఆత్మ ఆ బిడ్డను పట్టుకోవడం జరిగింది. ఆ బిడ్డ భయపడి, నా మీద మరణపు ఆత్మ ఉందని ఆ దైవజనుడు చెప్పాడు అని చెప్పి, ఆ పిల్లడు భయపడిపోయి అక్కడ వాళ్ళ ఇంటి ప్రాంతంలో ఉండే ఆ యొక్క అడవి ప్రాంతంలోకి వెళ్ళిపోయాడు. నేను చచ్చిపోతాను, నేను దాచిపెట్టుకోవాలా, నేను మరణం చేతిలో పడకూడదు అని చెప్పి అట్లా పారిపోయి, అక్కడ తిండి లేక ఉపవాసం ఉండాలంట చెప్పినాడు ఆయన చెప్పి, ఆడే జంతువుల చేతిలో పడి చచ్చిపడిపోయారు ఆ పిల్లడు. ప్రొఫెసీ ఉండింటే అదే వెంటనే ఏముండదు దశ ప్రొఫెసీతో దేవుని శక్తి దేవుడు చూపించేవాడు. అక్కడ ఏమని చెప్పేవాడు, నీ మీద మరణపు ఆత్మ ఉంది బిడ్డ, అయితే నువ్వు భయపడాల్సిన పని లేదు, నువ్వు చనిపోవు, నువ్వు బ్రతికి దేవుణ్ణి మహిమపరుస్తావు అనేవాడు ఆ ప్రొఫెట్. దేవుడి యొక్క కృప నీ మీద ఉంది. అరే, నువ్వు ఏం ప్రొఫెసీ చేస్తున్నావు? బైబుల్ అంటుంది నీకు దీర్ఘాయువుతో దేవుడు తృప్తిపరుచున్నాడు. ఆయన మహోన్నతుని చాట్లో ఉన్న నా మీద మరణపు ఆత్మ పనిచేయడానికి వీలేదు. ప్రొఫెసీ ఆల్వేస్ విల్ కమ్ విత్ ద మైట్ ఆఫ్ గాడ్, విత్ ఆన్సర్ ఆఫ్ గాడ్. ఆ పిల్లోడు ఏం చేశాడు? బహుశా ఆ సంఘానికి తెలియదు ఏం చేయాలా, పాస్టర్కి తెలియదు, ఐ డోంట్ నో. ఫార్చ్యూన్ టెల్లింగ్ అట్లుంటుంది పిల్లరా. అది ఎవరైనా ఎక్సెస్ చేస్తారు, చాలా మంది ఎక్సెస్ చేస్తారు. జాగ్రత్త ఏనండి, ఈరోజు యూత్ ఈ ప్రొఫెసీ వెనకాల చాలా పడిపోతున్నారు, చాలా నష్టపోతున్నారు. మీరు మన సంఘంలో లేదు, నాకు తెలిసి లేదు. బికాస్ హియర్ బై గాడ్స్ గ్రేస్ వీఆర్ ప్రీచింగ్ వాట్ వీ షుడ్ ప్రీచ్ ఇన్ ద చర్చ్. జాగ్రత్తగా వినంటారా. కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఏంది ప్రొఫెసీ, ఏది ఫార్చ్యూన్ టెల్లింగ్. ప్రొఫెసీ, ఒక వ్యక్తి మనలాంటి వ్యక్తి ఒక దైవజనం దగ్గరికి వెళ్ళాడు, ప్రార్థన చేయించుకొచ్చేదాన్ని. మనకంతా ఆశ ఉంటుంది ఆత్మీయంగా ఎదగాలని, నో ప్రాబ్లం, నేను దాన్ని కాదన్నా. వెళ్ళినప్పుడు మాట్లాడుతూ ఆ పాస్టర్, ఆ యొక్క వ్యక్తి క్రైస్తవులే. నేను మాట్లాడంతా క్రైస్తవుల గురించి, మళ్ళీ మాటి క్రైస్తవు అన్ని అవసరం లే, ఈ బయట వాళ్ళ గురించి మాట్లాడడమే లే నేను మీకు. ఓకే, ఆ దైవజనుడు అన్నాడు, బాబు నేను చూస్తాను, మాట్లాడుతూ అన్నాడు, నేను నీకు అన్ని ఒళ్ళంతా బ్యాండేజెస్ చూస్తాను అన్నాడు, కట్లు చూస్తాను నీకు, నేను ఘోర యాక్సిడెంట్ జరిగేదానికి ఉంది నీకు అన్నాడు. ఆ వెళ్ళిన వ్యక్తి చాలా జ్ఞాని, లైక్ వాక్యం తీసుకోవడం మనం అది. వెంటనే ఆ వ్యక్తి అంటున్నప్పుడే ఇరగొడుతున్నాడు, నామంలో ఇది జరగదు గాక, నా దేవుని చేతిలో నేను ఉన్నా,
దూతలు నన్ను తమ చేతితో ఎత్తి పట్టుకున్నారు. ఏ యాక్సిడెంట్ నాకు జరగదు కాక విరగ్గొట్టి పెడతానా, నాకు విరోధంగా లేచిన ప్రతి ఆయుధాన్ని నాశనం పలుకుతున్నా. నేను దీర్ఘాతో తృప్తిపరచుబడినా. అదే మీరు చేయాలా. స్టోరీ కాదు చెప్తాను, అదే మీరు ఏం చేయాలో చెప్తాను. అట్లా ఎప్పుడైనా విన్నప్పుడు ఐ విల్ నాట్ డై, ఐ లివ్ అండ్ డిక్లేర్ ద వర్డ్స్ ఆఫ్, నేను మరణించను, బ్రతికి నా దేవుని మహిమపరుస్తా. సో ఈ వ్యక్తి వింటానంతా నోటితో చెప్తానే ఉన్నాడు. బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత విరగొట్టాడు ఆ వ్యక్తి మళ్ళా. ఐ క్యాన్సల్ దిస్ థింగ్, దిస్ ఈస్ నాట్ ఫ్రమ్ మై గాడ్, దిస్ ఈస్ ఫ్రమ్ డిమోనిక్ స్పిరిట్స్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్ ఇట్. బ్రదర్ మూర్తి ముందు చూడండి. ఆ పిల్లోనికి ఏం కాల, ఈ రోజు వరకు యాక్సిడెంట్ కాలే అతనికి. ఓకేనా. కొద్ది రోజుల తర్వాత 2-3 రోజుల తర్వాత ఇంకో తన ఫ్రెండ్ పోయినాడు. అటుకి ఫ్రెండ్ పోయినప్పుడు ఎగ్జాక్ట్లీ ఇదే చెప్పాడు ఆయన. నేను చూస్తానా, నీకు యాక్సిడెంట్ అయింది, నీకు దెబ్బలు తగిలినాయి, నువ్వు హాస్పిటల్ ఉండడం చూస్తానా. ఈ వ్యక్తికి తెలియదు ఏం చేయాలో. ఈ వ్యక్తి ఏం చేశాడంటే, నాకు ఇట్లా చెప్పాడే అని చెప్పేసి ఆ యొక్క దీంతో వచ్చాడు బయటికి. ఏం చేయలా. 2-3 రోజుల తర్వాత యాక్సిడెంట్ అయింది. నిజంగానే హాస్పిటల్ అడ్మిట్ అయినాడు. నువ్వేం చెప్తావు ఆ దైవజనుని గురించి? నేను చెప్తున్నా, కొంతమంది ఏం చేస్తారో అందరూ అనను కానీ ఆయనే దేవుడు అయిపోతాడు. ఎందుకంటే ఆయన చెప్పింది ఏం జరిగింది, ఆయన చెప్పింది ఏమైంది, జరిగింది. అసలు ఎందుకు జరిగింది తెలుసా? రాజ్యం చేయడంలో ఇది కూడా వస్తుంది. ఓకే, అర్థమైందా మీకు? ఆ వ్యక్తి యాక్సెప్ట్ చేయకుండా ఉండాల్సిందే. దురాత్మలకి తెలిసిపోతుంది నీ యొక్క మానసిక స్థితి. ఎందుకంటే ఆ వ్యక్తిని వాడుతాండేది ఎవరు? ఈవెన్ దేవుని బిడ్డే. ఆ వ్యక్తికి యాక్సిడెంట్ అయింది. ఏం చేయాల్సింది? విరగొట్టాల్సింది. చాలా సార్లు ఆయన చెప్పింది జరిగింది కదా, అక్షరాలా జరిగింది. నిజంగా ప్రవక్త ఆయన. నో, దట్ ఈస్ నాట్ ప్రొఫెసీ, దట్ ఈస్ ఇంకా ఏం పేరు పెట్టాలో దానికి. చాలా మంది నష్టపోతారు. ఇంకో కుటుంబం గురించి చెప్తారు. ఒక ఇల్లు కడుతున్నారు, ఒక కుటుంబం కొత్త ఇల్లు కడుతున్నారు. ఆ కట్టే చోటికి ఒక వ్యక్తిని పిలిచారు. అగైన్ క్రిస్టియనే, బయట వాళ్ళని పిలిచాం మనం. కడతాన్నప్పుడు ఆ ఇంటిని కట్టేటప్పుడు ఆయన చెప్పాడు, ఈ ఇల్లు కట్టి పూర్తయ్యే లోపల ఒక పక్షి ఎగిరిపోతుంది ఇంట్లో నుంచి అని. వాళ్ళు ఏదో లడ్డు తిన్నట్టు తీసేసుకున్నారు దాన్ని. భయం పడ్డం మొదలు పెట్టారు, కానీ ఏం చేయాలో తెలియదు వాళ్ళకి. దట్స్ నాట్ ప్రొఫెసీ అగైన్. ప్రొఫెసీ అయిందంటే ఏం చెప్పేవాడు ఆ వ్యక్తి? ఇలా నాకు దేవుడు చెప్తానో లేదంటే ఏం నాకు తెలుస్తుంది, అయితే ఇట్ విల్ నాట్ హ్యాపెన్ ఇన్ దిస్ హౌస్, బికాస్ దిస్ ఇస్ ద హౌస్ ఆఫ్ ద గాడ్. దేవుని కుటుంబం ఇది. ఈ కుటుంబంలో ఏ మరణము సంభవించదో మీరు నిరంతరము ప్రార్థనలు ఈ విషయాన్ని పెట్టండి, ఈ ఇంటికి ఏ చెడు జరగదని చేయాల్సింది వాళ్ళు. కానీ ఏమంది తెలుసా మీకు? నిజంగా ఆ ఇంట్లో వ్యక్తి క్యాన్సర్ వచ్చి చచ్చిపోయారు ఇల్లు కట్టక ముందే. దట్ ఈస్ నాట్ ప్రొఫెసీ. ఈరోజు క్రైస్తవ సమాజం దీంట్లో ఇరుక్కొని ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. వినండి జాగ్రత్తగా. ఈరోజు బైబిల్ కూడా చెప్తుంది ఇది. దురాత్మలో ఫెమిలియర్ స్పిరిట్స్ చాలా పనిచేస్తున్నాయి. ఈవెన్ సంఘాల్లో కూడా జ్ఞానం లేదు కాబట్టి, సంఘాల్లో బోధ సరిగా లేదు కాబట్టి ఫెమిలియర్ స్పిరిట్స్. తెలుసా మీకు ఫెమిలియర్ స్పిరిట్స్ అంటే? ఇంగ్లీష్లో, తెలుగులో ఫెమిలియర్ అంటే దురాత్మలకి కొన్ని విషయాలు తెలుస్తాయి పిల్లరా. ఎందుకంటే దురాత్మలు తిరుగుతూ ఉంటాయి. భయపడకండి, మనకేం చేయలేవు. మన మీద ఆల్రెడీ దేవుని యొక్క సామర్థ్యం ఉంది, రక్తం ఉంది. మీకు నాకు కన్సర్న్ లేదు సాతానుతో. మీకు నాకు ఏ దురాత్మ ఈ సృష్టిలో ఏమీ చేయలేదు. అవన్నీ మన కాళ్ళ కింద పెట్టబడి ఉన్నాయి. వీఆర్ ఫార్ అబౌవ్ ఆల్ ప్రిన్సిపాలిటీస్, పవర్స్ అండ్ డిమన్స్ అండ్ డార్క్నెస్ స్పిరిట్స్. ఓకే, ప్రతిదీ పైన ఉన్నాం. కానీ మీ జ్ఞానం లేకపోతే ఇబ్బందులు పడతాం మనం. జాగ్రత్త ఉంటారా? సో ఈ యొక్క ఫెమిలియర్ స్పిరిట్స్ చాలా చాలా పనిచేస్తాడు. ఎందుకంటే వాటికి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వీళ్ళు మొబైల్ నంబర్ చెప్పారు వాళ్ళు, ఇట్లా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీ నా ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంటాయి. అందుకే వచ్చాట బైబిల్ అంటుంది, ఏమంటుంది బైబిల్?
దయ్యాలు ఏమంటాయి? పౌలు ఎవరో మాకు తెలుసు, పౌలు పేరు తెలుసు వాటికి, నేను నీ పేరు కూడా తెలుసు వాటికి. ఏంటన్నారమ్మా? నీ పేరు తెలుసు వాటికి, దురాత్మలకి. సో అందుకే ఫెమిలియర్ స్పిరిట్స్ అంటారు. జాగ్రత్తగా ఉండాలి వీళ్ళతో, ముఖ్యంగా క్రైస్తవుల మధ్య. ఎవరన్నా ఈ ఫెమిలియర్ స్పిరిట్ కొద్దిగా ఇన్ఫర్మేషన్ నేను చెప్పాను కదా, మొబైల్ నంబర్లు, నీ ఫ్రిడ్జ్లో ఏముంది, జాగ్రత్తనైనా పిల్లల్ని కొద్దిగా, నీ ఫ్రిడ్జ్లో ఏముంది, లేదంటే ఆడ ఈడ, ఇవన్నీ ఫెమిలియర్ స్పిరిట్ చేసే పనులు. నేనంట నీ ఫ్రిడ్జ్లో ఏముందో చెప్తే ఏం లాభం దాంతో? నువ్వు పొద్దున్నే కరివేపాకు 1/2 కేజీ కొన్నావా 1/4 కేజీ కొన్నావా చెప్తాడు అతను, ఆమె చెప్తుంది, ఏం లాభం నీకు దాంతో? అది ప్రొఫెసీ కాదు. ఫెమిలియర్ స్పిరిట్స్ నిన్ను చీట్ చేయడానికి, నువ్వు అధికారం చేయకుండా ఉండడానికి, నిన్ను అశాంతిలో వేయడానికి చేసే పనులు. ఇవి ఏం చేస్తాయంటే, క్రైస్తవులు ఎవరికైతే డాక్టరీన్ తెలియదో, వాక్యం తెలియదో, దేవుణ్ణిలో ఉండరో, అసలు ఏం జరిగిందో రక్షణ తెలియదో, వాళ్ళల్లో ఎక్కువ పనిచేస్తాయి ఈ ఫెమిలియర్ స్పిరిట్స్. మీకు చెప్తున్నా, ఒక 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 స్త్రీతో ఒక దైవజనుడు ప్రవచించాడు, ప్రొఫెసీ చేశాడు. నువ్వు గొప్ప వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నావు, నీకు గొప్ప దైవజనుడికి నువ్వు వివాహం చేసుకోబోతున్నావు. ఇట్స్ గుడ్ థింగ్, నో ప్రాబ్లమ్స్. మీరు కూడా ప్రార్థన చేస్తారు, చాలా మంచిది. కానీ ఈమె ఏం చేసింది తెలుసా? ఈమె ఎక్కువ తన మనస్సుని ఫెమిలియర్ స్పిరిట్స్కి ఇచ్చేదనమాట. ఈ ప్రొఫెసీ అవి కూడా వినింటాయి. సో ఈమెకి ఏం చెప్పడం మొదలుపెట్టి తెలుసా? ఒక వ్యక్తిని చూపించి, ఒక దైవజనుని చూపించేసి, ఇవన్నీ సాక్ష్యాలు ప్లరా వేరే చోటు జరిగినవి. ఓకే, ఈ వ్యక్తిని చూపించి ఈ ఫెమిలియర్ స్పిరిట్స్ ఏమైనా తెలుసా? ఆయనే నీ భర్త, ఆ దైవజనుడే. ఆ దైవజనుడు అప్పటికి ఫేమస్. ఈమె ఏం చేసింది తెలుసా? ఆయనే నా భర్త అని చెప్పి అందరికీ చెప్పుకోవడం మొదలుపెట్టింది. ఆల్రెడీ ఆయనకి భర్త ఉన్నాడు, ఆల్రెడీ ఆయనకు భార్య ఉంది, ఆల్రెడీ ఆయనకు భార్య ఉంది, పిల్లలు ఉన్నారు. చూడండి దురాత్మలు ఎట్లా పనిచేస్తారు ఫెమిలియర్ స్పిరిట్, నీకు జ్ఞానం లేకుండా. అందరితో చెప్తాను చెప్పి, అందరు అన్నారు, నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉందా? ఆయన పెళ్ళైంది, భార్య, చక్కగా మంచి కుటుంబం. లేదు నాకు దేవుడు చెప్పాడు, దేవుడు నాకు చెవుల్లో చెప్పాడు, నా కళ్ళలో చెప్పాడు. మరి ఆమెకి పరిస్థితి, ఆమె చచ్చిపోతుంది కొద్ది రోజుల్లో. ఎంత ఎక్స్ట్రీమ్ చూడండి. ఆమె చచ్చిపోతుందని ఇంకా ఎంత ఎక్స్ట్రీమో తెలుసా? ఆమె ఫోటోను కట్ చేసి, ఆమె ఫోటో తీసేసి, ఆయన ఫోటో పెట్టుకొని 2 రింగులు చేపించుకొని కొంతమందిని పిలిచి, వాళ్ళకి తెలియదు పోయినారు, ఎందుకు పిలిచిందో, ఏదో ఫంక్షన్ అంటే, ఈరోజు మా ఎంగేజ్మెంట్. ఎవరిది? ఆ పాస్టర్ది, ఏమిది? ఆయనకి ఏమీ తెలియదంట, పేర్లు చెప్పండి నేను. ఆయనకేం తెలియదు పాపం, మన దేశంలో జరిగింది కదా, బయట దేశంలో. ఆయనకేం తెలియదు పాపం. ఈమె రింగులు మార్చుకున్నది, ఆమె ఈయన రింగి. ఎంత గబ్బు చూడండి ఫెమిలియర్ స్పిరిట్స్. ఎవరైనా నీ దగ్గరకు వచ్చి, నీకు ఫలానా వ్యక్తితో పెళ్లి చేసుకో, దేవుడు చెప్పినాడు, నాకు చూపించినాడు, నాకు చెప్పినాడు, జాగ్రత్త. చాలా మంది జీవితాలు నాశనం చేసుకుని ఉన్నారు. ఒక గొప్ప ఏమంటారు దాన్ని, ఎట్లా తెలుసుకుంటావు ఈ వ్యక్తి ఫెమిలియర్ స్పిరిటా పనిచేస్తుంది? ఈ వ్యక్తిలో ఫెమిలియర్ స్పిరిట్ తెలుసు కదమ్మా. సారీ, తెలుగులో నాకు అంటే ఇక బాగా ఫెమిలియర్ ఇవి నీ గురించి, అందుకే ఫెమిలియర్ స్పిరిట్. మీ కుటుంబంలో ఇంక మీరు భయపడతారని నేను కొంచెం చెప్పను కొన్ని విషయాలు. ఇప్పుడు నువ్వు లేవు దాంట్లో, నువ్వు ఎవరికి పుట్టావు ఇప్పుడు? యేసు ప్రభు ఏమైనా ఉన్నాడు? ఇవి కూడా చెప్తాను. నేను దయాలు చూసినప్పుడు ఎవరు చూసారు? అవి ఎస్ఐని. దేవుడు చూసేప్పుడు నిన్నే, యేసు ప్రభుని. దయాలు చూసేప్పుడు నిన్నే. కానీ నీ జ్ఞానం లేకుండా తెరిచినావు అనుకో, వాటికి ఫెమిలియర్ స్పిరిట్స్ కి ఇవే ఉంటాయి. వీళ్ళ పని ఏం తెలుసా? ఈ ఫెమిలియర్ స్పిరిట్ పనిచేసే వాళ్ళని గబ్బు లేపడం సంఘాన్ని. ఆ పిల్లకి చెప్పడం, ఆ పిల్లోనికి చెప్పడం, నేను ఇది చూస్తానా, నువ్వు ఇది చచ్చిపోతావు, నువ్వు ఇది నీ కాళ్ళు ఇరిగిండి అని. పడద్దండి వాళ్ళ చేతుల్లో. అందుకే నేను చెప్తున్నా మీకు, ఫెమిలియర్ స్పిరిట్ ఉండేవాళ్ళు ఎలా గుర్తుపట్టాలా, ఒక మంచి ప్రవక్తని ఎలా గుర్తుపట్టాలా? యేసు ప్రభు నోటితో నుంచి చెప్పిన మాట నాకు తెలిసి మత్తయి సువార్త 7వ అధ్యాయం 15 నుంచి అనుకుంటా, పెట్టండి చూడండి. మాథ్యూ 7:15.
జాగ్రత్త, ముందు చూడండి. అబద్ధ ప్రవక్తలు గూర్చి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేలు. ఎవరు చర్మం వేసుకొస్తారు వాళ్ళు? ఏంటి గొర్రెల చర్మం అంటే? గొర్రెల చర్మం అంటే ఏంటి? క్రిస్టియన్ని. ఐఎమ్ ఆల్సో చర్చ్ మెంబర్, క్రిస్టియన్. బైబిల్ ఉంది నా దగ్గర కూడా. చర్మంని చూడొద్దండి. ఏం చూడాలా? చూడండి, ఆ తర్వాత ఏం రాబడి, ఏం చూడాలో? వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. ముళ్ళ పొదలో ద్రాక్ష పండ్లైనను పల్లేరు చెట్ల అంజూరపు పండ్లైనను కోయిదురా. తర్వాత అలాగునే ప్రతి మంచి చెట్టు మంచి ఫలం ఫలించును, పలికిమాని చెట్టు ఏం ఫలిస్తాయి? ఇట్లాంటివి ఫలిస్తాయి. 20వ వాక్యం పెట్టి స్ట్రైట్ గా, నా టైం తక్కువ నేను. మంచి కాబట్టి మీరు వారి ఫలముల వలన జాగ్రత్త. ఈ యొక్క ఫెమిలియర్ స్పిరిట్ ఉన్న వాళ్ళ ఫస్ట్ గుణం నేను చెప్తాను మీకు. వారు సంఘ కాపరికి లోబడరు. ఈ ఫెమిలియర్ స్పిరిట్ పనిచేసే వాళ్ళలో నంబర్ 1 గుణం ఏం తెలుసా? సంఘ కాపరికి వాళ్ళ జీవితాన్ని నీరు. ఈ ఫెమిలియర్ స్పిరిట్స్ ఆయన దగ్గర పోనివి. ఎందుకంటే సంఘాన్ని విచ్ఛిన్నం చేయాలి కాబట్టి సంఘ కాపరికి ఆధీనంలో ఉన్నీరు. ఈ ఫెమిలియర్ స్పిరిట్ పనిచేసే వాళ్ళు ఆడోళ్ళు కానీ మగోళ్ళు కానీ. దేవుని కృపలో మన సంఘంలో అటు రాకుండా దేవుడు ఆపుతాన్నాడు. ఎందుకంటే మనకు తెలుసు కాబట్టి కొన్ని విషయాలు. జాగ్రత్తగా నేను ముందర చూడండి. ఫస్ట్ గుణం, సంఘ కాపరి లోబడరు. సంఘ కాపరి చెప్పినట్లు వినరు, సంఘానికి రారు, వాక్యం ఆయన చెప్పేది వాక్యం వినరు. ఆ తర్వాత ఎప్పుడు తప్పులు పట్టుకుంటా ఉంటారు వాళ్ళు ఆ సంఘంలో. ఇది మొదటి గుణం, మీరు తెలుసుకోవాలని చెప్తాను. బెస్ట్ అండ్ ఫస్ట్ గుణం ఇది. అరే నువ్వు సంఘ కాపరికి లోన్ కావే, దేవుడు పెట్టిన నీ కాపరికి నీకెట్లా దేవుడు ఇస్తాడు? నీకు ప్రవచనాలు లాంటి ఏం చెప్పాలన్నా సంఘ కాపరి అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. ఎందుకు తెలుసా? సంఘ కాపరి ద్వారానే దేవుడు ఏం చేస్తాడు? మాట్లాడతాడు. ఈ వ్యక్తి హృదయం మారుతుంది దాని ద్వారా. అర్థమవుతుందా? అందుకని ఆ వ్యక్తి లోపడ్డు, ఆ సిస్టర్, ఆ బ్రదర్ లోపడు. చాలా మందిని చూసిన నా జీవితంలో. పాపం వాళ్ళకి తెలియదు, నాకు తెలుసు ఈ విషయాలు. బట్ ఐ కెన్ సెన్స్. నువ్వు గుర్తు పెట్టుకోవాలి అదే. రెండవది, ప్రేమ ఉండదు వాళ్ళలో. వ్యక్తి ఉండదు ప్రేమ, ఇంత కూడా ఉండదు. ఎప్పుడు ఇతరులని కింద చూస్తూ ఉంటారు వాళ్ళు. అందుకే వాళ్ళకి అన్ని ఏం కనపడతాయి? యాక్సిడెంట్లో లైక్ అన్ని ఏదో ఉంటాయి వాళ్ళకి. ఎందుకంటే పరిశుద్ధాత్మని వాళ్ళు దేవుని బిడ్డే, కానీ ఆ స్పిరిట్ లో ఉన్నారు. ఉదాహరణకు చూడండి, యేసు ప్రభువు నేను ఎవరిని అన్నప్పుడు పేతురు అంటాను, నువ్వు ఎవరివి? దేవుని కుమారుడివి. యేసు ప్రభు అన్నాడు, నీకు దేవుడు బయలుపరిచాడని. కొద్దిసేపులోనే ఎవరు దూరినారు లోపలికి? లోపలికి కాదు, ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు పేతురికి? దయ్యము, సాతాను. యేసు ప్రభు అన్నాడు మళ్ళా సాతానా. చూసారా? సో అందుకే నేను చాలా జాగ్రత్తగా ఫెమిలియర్ స్పిరిట్స్ తో. 2 గుర్తులు చాలా ముఖ్యమైన గుర్తులు. ఆ వ్యక్తి సంఘ కాపరికి ఎప్పుడు రైట్ హ్యాండ్ దగ్గర ఉంటాడు. ఎందుకు చెప్పండి? నిజంగా ప్రవక్త అయితే ఎవరితో పంచుకోలే ఇట్లాంటి విషయాలు? సంఘ కాపరితో. ఎవరు ప్రార్థన చేసేది తన గొర్రెల కోసము? సంఘ కాపరి అంటే మళ్ళీ నా గురించి అనుకున్నారు మీరు. నేను ప్రీచింగ్ చేస్తాను, ఇది జనరల్ చర్చ్ కోసం, ఏ చర్చ్ కోసం కాదు. ఎక్కడైనా సరే నువ్వు ఏ చర్చ్ కన్నా పోవచ్చు. రేపొద్దున పెళ్ళై సంఘ కాపరికి లోన్ అయినాడా లేదా, ఆ వ్యక్తి ఆ పాస్టర్ ఆధీనంలో ఉన్నాడా లేదా అని ఫస్ట్ నువ్వు టెస్ట్ చేయాలా. ఎవరితోనా ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు ఇఫ్ హీఈస్ గోయింగ్ అగెన్స్ట్ హిమ్, బిలీవ్ ద డిమోనిక్ స్పిరిట్స్ విల్ ఎఫెక్ట్ యువర్ లైఫ్ ఆల్సో అలాంగ్ విత్ హిమ్. ఎందుకంటే క్రైస్తవులకి దేవుడు ఎందుకు పెట్టాడు? రాజ్యం చేయడానికి, కరెక్టా? ఆ స్పిరిట్ మనలో ఉంటుంది. మనం ఏం ముందు చూడాలి. ఇప్పుడు పొరపాటు ఏం చేస్తామంటే ఆ ఆకలి దప్పికని ఈ విధంగా తృప్తిపరచడానికి ప్రయత్నం చేస్తాం. అందుకే ఈరోజు ప్రొఫెసీ వెనకాల పరిగెత్తారు ప్రజలు. చెవు గీరు ఏమంటారా తెలుగులో? నవ్వా
పాస్టర్ కంటే వాళ్ళు ముఖ్యము. అందుకే గీరతానే ఉంటుంది, జీవితం అంతా గీరడే ఉంటుంది. ఇక రెండవది, ఈ ఫెమిలియర్ స్పిరిట్స్ ఊళ్ళో పని వాళ్ళ ప్రేమ ఉండదు, క్షమాపణ గుణం ఉరువే ఉండదు. అరే నిజంగా దేవుని ఆత్మ ఉన్నాడు, ఫస్ట్ గుణం ఏముంటుందో తెలుసా? అది యేసుప్రభు అన్నాడు, వాళ్ళు ఏముంటాయంట? ఫలాలు, ప్రేమ, దయా, కనికరము, జాలి, దీర్ఘశాంతము. సో అందుకే ఫెమిలియర్ స్పిరిట్ చేతిలో పడకూడదు. అంటే వీళ్ళు దేవుని బిడ్డలే పాపం, భక్తిలో, కానీ వీళ్ళకి తెలుసు. ఎందుకంటే వీళ్ళు లోపల ఉండరు, ఆధీనంలో ఉండరు. ఎవరు ఆధీనంలో ఉండరు? సంఘం ఆధీనంలో ఉండరు, పెద్దల ఆధీనంలో ఉండరు. సో యూ హ్యావ్ టు బి కేర్ఫుల్ దట్. ఓకే, రెండోది ఫెమిలియర్ స్పిరిట్. మూడవది ఉంది ఇగ్నోరెన్స్ స్పిరిట్స్ అని. ఈ ఫెమిలియర్ స్పిరిట్స్ ఏం చేస్తాయంటే వీళ్ళకి, ఎవరో చూసారా మీరు? నేను కలిసే ఇట్లా వాళ్ళతో, నేను ఈరోజు బ్రష్ చేసుకోలేదు బ్రదర్. బ్రష్ అంటే తెలుసా? పండ్లు. ఏమంటే దేవుడు చెప్పాడు నాకు ఈరోజు పండ్లు తిక్కద్దని. తండ్రిగా చెప్తాను, తప్పుగా అనుకోద్దండి. ఒక ఆమె పెళ్ళింది అంతా అయింది. ఆమె ఏమంటుంది తెలుసా? దేవుడు చెప్పాను నాకు భర్త దగ్గర పోద్దని. చూసారా? ఐ మీన్ పెళ్లి చేసింది దేవుడు. అసలు దేవుడు అంటే పెళ్లి అంటే ఇష్టం దేవుడికి. అసలు దేవుడే కదా భార్య భర్తల మీద సంబంధం ఏర్పరిచింది. దైవజనుడు ఏందమ్మా అట్లా చెప్తానా నువ్వు? తప్పు కదా అది. లేదు సార్, మీరు ఏమన్నా చెప్తే కదా పాస్టర్లు, నువ్వు ఏమన్నా చెప్పు, దేవుడు స్ట్రైట్ గా నాతో మాట్లాడాడు, నీ భర్త దగ్గర పోకూడదు నువ్వు. దయ్యం అది. దేవుడు ఎప్పటికీ ఒకటిసారి మాట్లాడేది, మాటికి మార్చాడు, దోశ మార్చినట్లా కింద మీద వేయడు. చాలా మంది మీకు కలిసారా ఎట్లా వాళ్ళతో? నేను చెప్పే ఎట్లా వాళ్ళతో స్నానం చేయని వాళ్ళు ఉన్నారు. ఏం బ్రదర్ అంటే, స్నానం దేవుడు పొద్దున్నే నాకు చెప్పాడు నువ్వు స్నానమే చేయొద్దు. అరే దయ్యం రా అది. కొంతమంది ఏం బ్రదర్, ఏం సిస్టర్ చర్చికి రాలే, వస్తా ఉంటే బ్రదర్ నేను. దేవుడు అనే నో, నేను ఆగిపోతే. దేవుడు అన్నాడు డోంట్ గో, కూర్చో, బైబిల్ చదువు. అరే నువ్వు కొద్దిగా అందుకే నేను చెప్తాను బైబిల్ జ్ఞానం. దేవుడు సంఘంలో పోరా, నేను ఆటి నుంచి మాట్లాడతా అంటే అదే దేవుడు వచ్చి నో నువ్వు పోద్దు, కూర్చో. లేదంటే వస్తా ఉంటే ఆగో, ఏం ప్రభువా నువ్వు ఈరోజు ఆ సంఘానికి పోసిన పని, ఆ సంఘానికి పో, ఆ సంఘానికి పో, మళ్ళా వారం ఆ సంఘానికి పో. ఇవన్నీ దురాత్మల ఆటలు పిల్లరా. ఫెమిలియర్ స్పిరిట్ చేసే పనిలో పడద్దండి దీనిలోకి. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండే దేవుడిని నా దేవుడు. భూమి ఆకాశంలో గతించునుగా నా మాటలు గతించవు. ఈ ప్రొఫెసీ ఎంత గలీజ్ చేస్తానంటే కొంతమంది, అది ప్రొఫెసీ తప్పు కాదు, నేను ప్రొఫెసీ నమ్ముతా, ప్రాఫెట్ నమ్ముతా. ప్రాఫెట్ కాలింగ్ ఉంది. ప్రొఫెసీ మీరు అర్థం చేసుకోవాలని చెప్తున్నా. ప్రైడ్ స్పిరిట్ కూడా దీంట్లో ప్రవేశిస్తుంది ఈ ప్రొఫెసీ ద్వారా. దేవుడు ఏం మాట్లాడతాడు? ఒక సిస్టర్, ఇద్దరు సిస్టర్ కూడా చెప్తాను నేను. ఒక సిస్టర్ దేవుడు బెంగళూరు మీటింగ్ పోయిందామె. వీళ్ళు కూడా చాలా మంది ఉంటారు కళాకారులు, ఇట్లా పొరపాటు పడేవారు. దైవజనుడు చెప్పాడు, సిస్టర్ మీ మీద హైయెస్ట్ కాలింగ్ ఉంది, చాలా స్ట్రాంగ్ అనాయింటింగ్ మీ మీద చూస్తాను నేను. దేవుడు మిమ్మల్ని అపోస్టలిక్ మినిస్ట్రీ ఇచ్చి మిమ్మల్ని వాడుకోబోతున్నాడు. చాలా చెప్పాడు. గుడ్. నాకు చాలా మంది చెప్పారు, మీకు చెప్పాలా, నేను కోరుకుంటా. కానీ ఈ ఫెమిలియర్ స్పిరిట్స్, ఈవిల్ స్పిరిట్స్ ఏం చేస్తాయంటే, ఆ సిస్టర్ ఆ మీటింగ్ నుంచి వచ్చింది బెంగళూరులో ప్రొఫెసీ, వచ్చిన తర్వాత చర్చికి పోవడంలా. సరే చర్చిలో పాస్టర్ ఎవరు చెప్పాడు, మా కనుక్కోండి ఆ సిస్టర్ ఎందుకు ఈ మధ్య రావడంలో మంచి భక్తి పర్వాలా అంటే, ఆమె ఏం చెప్పింది తెలుసా? దేవుడు అన్నాడు మీ సంఘానికి పోవద్దని. ఎందుకంటే నా కాలింగ్ చాలా హయ్యర్, మీరంతా చాలా బచ్చాగాల్లో, నేను చాలా హై లెవెల్లో ఉన్నా, మీరు ఊరు పనికిరారంట దేవుడు చెప్పాడు. అసలు ఈ చర్చ్ అసలు ఈ ఊర్లోనే లేదంట నాకు సరిగ్గా చర్చ్. ఆమె చెప్తానే చూడండి. జరిగినట్టు పేర్లు చెప్పండి నేను, ఎందుకంటే బాగుండదు. ఇక్కడ కాదులేండి, ఇక్కడ జరగలేదండి. కొంతమంది చెప్పేశారు నాకే. యోహాన్ కదా అన్నాడు కదా, యోహాని నమ్మజెప్పాడు. అదో యేసుప్రభు రొమ్మున, మీరు రొమ్మున అని చెప్తాను నేను ఎవరో. ఇప్పుడు ఏం జరిగింది సార్? ఆమె ఒకటిసారి ఫారిన్కి వెళ్ళిపోయింది.
ఎందుకంటే ఇండియన్ కాంటెక్స్ట్ లో ఈమె పనికిరాదు, ఎవరు పనికిరాదు ఈ ముందర. చూడండి ఎంత గబ్బు గబ్బు పట్టించుకున్నారు జీవితాన్ని. ఆడ పోయి ఆడాడో తిరిగి తిరిగి ఆడ కిక్కు కొడితే మళ్ళీ ఇండియాలోకి వచ్చి పడి మళ్ళీ ఆ చర్చిలో వచ్చి పడింది. అయ్యా క్షమించయ్యా, ఆ రోజు నుంచి ఎండిపోయిన కర్రలా అయిపోయాను నేను నా జీవితము. సి ఇంకో సిస్టర్ ఇంకో చెప్పమంటారు అవుతా, ఆయనకి నాలాంటి దైవజనుడు దగ్గరే 30 కిలో ఎంత కిలోమీటర్స్ గుర్తి ఇటు నుంచి 50 కిలోమీటర్లు 50 ఇంత దూరమే. అందుకని మీరు బాగా అర్థం చేసుకోండి. దైవజనుడు ఎంతో ప్రేమతో పంపించాను. నేను పంపించాను పిల్లలకి అందరూ ట్రైనింగ్కి పంపిస్తాం కదా, ముందు పంపిస్తాండి. ఇప్పుడు ఆమె అవగాహన దొరకలేదు, అంత పెద్ద అయిపోయారు. పోయి వచ్చి మీటింగ్కి చర్చికి రాలే ఆమె, వేరే సంఘమే స్టార్ట్ చేసి ఆడ ఏం చెప్పినాడంట ఆయన, నువ్వు సేవ ఇచ్చాడు నీకు దేవుడు. వాళ్ళదేం తప్పు లేదు, చెప్తారు భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్తారు, తప్పేం లేదు దాంట్లో. ప్రవచనం ఉంది, దేవుడు చెప్తాడు, కొంతమందికి బయలుపరుస్తాడు. ఎప్సిబా నాది కొంచెం నువ్వుగా తల్లి గవక్కని ఇట్లే చూస్తుంది. నేను నీ గురించి చెప్పాలని నీకు చెప్పేసా డైరెక్ట్ గా. వీడు కూడా పేరు నువ్వు అట్టదాన్ని కాదు, నా బిడ్డ నువ్వు కన్నా నేను. ఓకే, సో యువర్ సో ప్రెషస్ టు ఏల్ కదమ్మా. ఎప్సిబా మన బిడ్డ కదా, అందరి బిడ్డ. అది మళ్ళా ఎప్సిబా చేది కూడా. ఆమె చర్చికి రావడంలే, పాస్ట్ నేను ట్రైనింగ్ పంపించా, నువ్వు ఏదో నేర్చుకొస్తావని, అదేమంటా ఎలగబెడతావని. నువ్వేమా ఆమె అని నేను ఎలగబెట్టేది కాదు, అగ్గే పెడతాను నీకు. వచ్చిన తర్వాత మన పాస్టర్ సరి చెప్పడంలా, మా పాస్టర్ ఏం తెలీదు, నేను చాలా నేర్చుకొచ్చాను, నా దగ్గర రండి అని ఆమె చర్చే స్టార్ట్ చేసింది. ఇట్లవన్నీ ఐ మీన్ లైక్ ఇంకా దండి ఉన్నాయి. యాడ చెప్తావు, బ్రష్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, మీరు జాగ్రత్త. దేవుడు ఎందుకు చెప్తాడు బ్రష్ చేసుకోవద్దని? నాకిన్న చెప్పి ఈయనేది మొదలుపెట్టింటే ఈ పాటికి పనులు ఎట్లయిపోయావు. సార్ ఇంకా నా దగ్గర టైం చాలా తక్కువ, నాడే 12-15 అవుతుంది. డోంట్ గో విత్ దట్. అరే దేవుని కృప మన దేవుడు చాలా ముఖ్యమైన విషయాలు నేర్చుకుంటా ఉన్నాను. ఎవరైనా వచ్చి ఇది ప్రొఫెసీ, ఇది దేవుడు చెప్పాడు, ఇది జరుగుతుంది, నువ్వు ఇది చేసుకో, ఈ ఉపవాసం ఉండు, నీకు ఇది నువ్వు వాళ్ళకి చెప్పు అన్న. చాలా బాగుంది సిస్టర్, చాలా మంచి వాళ్ళు మీరు, నేను వెంటనే పాస్టర్తో అడుగుతా ఈ విషయం. కానీ కొంతమంది గుర్రు ఏమన్నా మళ్ళా మర్చిపోదు, ఏంది అదే నా గురు కరెక్ట్ వర్డ్, అది దురద. చెప్పు నాకు ఏం జరిగిందో. ఇంకేం చెప్తాడు దేవుడు, నీ గెజ్జి పెట్టిందంటే గీరుకో అంటాడు. ఏడా గీరుతోనే ఉంటావు నువ్వు, పోద్దని అట్లాంటివన్నీ. నువ్వు యేసయ్య స్వరూపంలో పోలికలో సృష్టిబడినావు, నువ్వు సర్వాన్ని పొందుకొని ఉన్నావు. చెప్పచ్చు ప్రొఫెసీ ఇస్ నాట్ బ్యాడ్, ప్రొఫెసీ ఇస్ దేర్. ఎప్పుడన్నా నీ దగ్గర ప్రొఫెసీ వచ్చిందంటే నీ ఆత్మ పులకరించాలని, నీకు నువ్వు అభివృద్ధి చెందాల దాంతో. ఈవెన్ ఎనీథింగ్ ఈస్ దేర్, గాడ్ వాంట్స్ టు టెల్, హీ విల్ టెల్ ద సొల్యూషన్ ఆల్సో. దట్ ప్రాఫెట్ విల్ టెల్ యూ విల్ నాట్ డై, యూ విల్ లివ్ అండ్ డిక్లేర్ ద వర్డ్. నువ్వు చనిపో, బ్రతికి దేవుడు మైపరని చెప్తాడు. పడద్దండి ఈ గబ్బులోకి. ఫేస్బుక్లో, యూట్యూబ్ కాదు దాంట్లో, ఫేస్బుక్, ఇంకా ఇన్స్టాగ్రామ్, వాట్సాప్లో. ప్రాఫిట్ నేను తప్పను. ఎందుకు పోతాను ఆయన దగ్గరికి? నువ్వు ఏం కావాలి నీకు ఆయన దగ్గర నుంచి? అరే నీ ప్రాఫిట్ దేవుడు పంపాలంటే ఆయన వస్తాడు ప్రాఫిట్ నీ దగ్గరికి. సారెపతి వివరాల దగ్గరికి ప్రాఫిట్ వచ్చాడు. సారెపతి వివరాలు తిరుక్కున్న పోలే. నీ హృదయాన్ని సరిగ్గా పెట్టుకో, దేవుణ్ణిలో ఉండు, వాక్యం చదువు, సంఘ కాపరి లోన్కా, సంఘానికి లోన్కా, వెయిట్ చేయి ఆయన దగ్గర. ఆయన కుమారుడు అన్ని చేసినవి, నీకు కావలసినవి అన్ని ఇచ్చేసాడు ఆయన. ఇంకెందుకు మిగతావే? ఎందుకు పరిగెత్తా? చెవులు ఎందుకు గీరుకున్నాడో? ఆ ప్రాఫిట్, ఈ ప్రాఫిట్, పాస్టర్ని పక్కన పెట్టి దైవజన్ నా గురించి చెప్పడం లేదు, నేను జనరల్ గా పాస్టర్ గురించి చెప్తున్నా. గలీజ్ చేసుకుంటావు నీ జీవితాన్ని. ఓర్పు పట్టు. దేవుడు నీకు ఎందుకు చెప్తాను కదా, ఆత్మఫలాలు చూడాలను. నువ్వు ప్రేమ లేకుండా పక్కకు పోతున్నావు అనుకో, సంఘంలో ఐకమత్యం లేదు, నీకు ప్రేమ లేదు, సంఘ కాపరి అంటే నీకు గౌరవం లేదు. ఇట్స్ నాట్ హోలీ స్పిరిట్.
అర్థమవుతుందా మీకు? సాలు అర్థమైందా? నేను వేరే విషయం. ఓకే, ప్రొఫెసీ గురించి ఈరోజు ప్రీచింగ్ అంత జాగ్రత్త. ప్రొఫెసీ ఉంది. ఏంటి ప్రొఫెసీ? ప్రొఫెసీ నువ్వు చేయాల్సింది నీ మీద ఫస్ట్. హూ ఆర్ ద ప్రొఫెట్? నువ్వు ప్రొఫెట్ నువ్వే నీ జీవితానికి. అదే యేసుప్రభు దేవుడు చెప్తాడు. అదే ఆదాము, ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ యు ఆర్ గోయింగ్ టు బి ప్రొఫెట్. నువ్వు ప్రొఫెసీ చెయ్యి. ఓకే, జాగ్రత్త. ప్రొఫెసీ ఫస్ట్ మీ మీద నా మీద చేసుకోవాలా. కనపడినంతగా ప్రొఫెసీ. మీకు తెలుసు, ఇంకో చిన్న సాక్ష్యం గుర్తొస్తుంది. గొప్ప దైవజనుడు, ఐ మీన్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ ఆఫ్ గాడ్. ఆయన చెప్పి ఒక వ్యక్తితో చెప్పాడు. ఆయన సాక్ష్యం చదివాను. ఇది యాక్చువల్ బిల్కుల్ కరెక్ట్ చెప్పాడు. ఆయనకున్న సమస్య, ఆయన రోగము, భార్య అన్ని చెప్పాడు. బాగుంది, గొప్పది, బాగా వాడుకునేవాడు దేవుడు ఆ వ్యక్తిని. ప్రాఫిట్ అయిన మంచి ప్రాఫిట్. జరిగిందేమో తెలుసా మీకు? ఈ ప్రాఫిట్స్ లో ఉండే సమస్య అందరు కాదు. ఎప్పుడైతే దేవుడి నుంచి వాక్యం గర్వం వస్తుందో, వాళ్ళు ముఖ్యంగా గర్వం వచ్చినప్పుడు డైవర్ట్ కావడం జరుగుతుంది పిల్లలు. ఏ వ్యక్తి అయితే ఇంత స్ట్రాంగ్ ప్రాఫిటో, ఆయన కూడా ఈ ఫెమిలియర్ స్పిరిట్ అటాచ్ అయింది. కాసుకుని ఉంటాయి పిల్లలు. ఈ ప్రాఫిట్ ఐ మీన్ ఈ యొక్క పంతులో ఉంటారే, వాక్యంలో లేకుండా, రెవల్యూషన్ నాలెడ్జ్ లో పోకుండా ఈ పైన ప్రాఫిట్ దీంట్లో పడతారా, వాళ్ళకి కష్టాలని. ఆ ప్రాఫిట్ ఏం చేశాడంటే, కొద్ది రోజుల తర్వాత ఎవరు కనుపన్నా ప్రొఫెస్ చేసేది మొదలు పెట్టాడు. ఎవడు కనుపన్నా కూర్చున్నా కనుగోలు లేచిన బాగా చెప్పేవాడు. ఫెమిలియర్ స్పిరిట్స్ ద్వారా అఘోరం, ఎంత అఘోరం పడ్డాడంటే, ఆయన వస్తానంటే పిల్లలు తప్పించుకుని పోవడం మొదలుపెట్టారు. సో అందుకనే ప్రొఫెసీ మీద మీరు నేను అంత పడకూడదు పిల్లలు. జాగ్రత్తగా వినండి. ప్రొఫెసీ గురించి నేను చెప్తున్నా. ఇప్పుడు ప్రొఫెసీ నువ్వు నీ మీద ఫస్ట్ చెయ్యి. ఎవరికి చేయొద్దు ప్రొఫెసీ ఫస్ట్. నీకు అర్థమే కాదు నువ్వు ఎవరో, ఫ్యామిలీ స్పిరిటా, ఏం స్పిరిట్. అందుకనే ఫస్ట్ నేను చెప్పే విషయం బాగా నేను బైబిల్లో చూపిస్తాను మీకు. ఇప్పుడు నీ గురించి నువ్వు ప్రొఫెసీ చెయ్యి. ఇతరులకు పోయి చెప్పే బదులు అది ఇదే నువ్వు నీ గురించి చెప్పు. నువ్వు అభిషక్తుడు, లేదంటే దేవుని ఆత్మతోనే, లేదంటే దేవుళ్ళ నేచర్ కలిగిన నువ్వు ఏమేమి ప్రొఫెసీ నీ మీద చెయ్యి. ఓకే, దేవుడు ప్రొఫెసీ ఫస్ట్ ఎవరి మీద చేశాడు? ఎవరి మీద ప్రొఫెసీ చేశాడు దేవుడు ఫస్ట్? ఓకే, ప్రొఫెసీ అంటే మీకు అర్థం కావాలి. ఫస్ట్ దేవుడు మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు ఎవరి మీద మాట్లాడాడు? తన మీద. దేవుడు ఫస్ట్ తన గురించి ప్రొఫెసీ చేయడం మొదలుపెట్టాడు. ఎట్లా? నిరాకారం వెలుగు కలుగును గాక, నిరాకారం దూరమును గాక, చీకటి దూరం. ఐ మీన్ సో మెనీ థింగ్స్. గాడ్ ఫస్ట్ ప్రొక్లైమ్డ్ హిస్ వర్డ్ అపాన్ హిమ్సెల్ఫ్. దెన్ ఎవ్రీథింగ్ వాస్ పర్ఫెక్ట్. అన్ని కరెక్ట్ చేసుకునే దేవుడు ఆదామా స్టార్ట్. దేవుడు ఆదాముకి చెప్పడం మొదలు పెట్టాడు, ఇక నీ చేతిలో పెడతానని. నేను చెప్తున్నా, నీకు ఏం చెప్పాలనుకున్నా ఉదయకాలంలో? ఫస్ట్ డిక్లేర్, ఫస్ట్ స్పీక్ ప్రొఫెసీ అపాన్ యువర్ సెల్ఫ్, హూ యు ఆర్ ఇన్ క్రైస్ట్. బిల్డ్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ ప్రొఫెసీతో దేవుడు ఎట్లయితే నిరాకారాన్ని తీసేశాడో, చీకటిని తీసేశాడో, తను మాట్లాడడం ద్వారా, నువ్వు ప్రవచనం ద్వారా, అదే ప్రవచనమే దేవుని వాగ్దానం తీసుకొని నువ్వు చెప్పు. ఐఎమ్ అనాయింటెడ్ ఆఫ్, యాజ్ జీసస్ ఈజ్ సో ఐ యామ్. Jesus is full of wisdom, so I am. Jesus is full of health, so I am. Jesus is anointed, so I am. Jesus is not sick, so I am. You speak about yourself first. ప్రొఫెసీ నీ మీద చెయ్యి. కెనీత్ హేగన్ ఒక మంచి మాట చెప్పాడు పిల్లరా. నా జీవితంలో 75% ప్రొఫెసీస్ నా జీవితంలో జరగలే. నా మీద ప్రొఫెసీ చేశారే, ఆ ప్రొఫెసీస్ లో 75% జరగలే. కానీ దేవుని ప్రతి వాక్యం నా జీవితంలో నెరవేర్చబడింది. ఎందుకు తెలుసా? ఆ భూమి ఆకాశములు గతించును కానీ నా మాటలో. అందుకే వెయిట్ చేయదు ఎవరు చెప్తారు. డోంట్ గో, టేక్ గాడ్స్ వర్డ్. వాళ్ళు చెప్పినది అబద్ధం అయిపోవచ్చు, వాళ్ళు చెప్పినది జరగకపోవచ్చు, కానీ వాక్యం ఎప్పుడూ అనుక్షణం జరుగుతుంది. సో యు ఆర్ ఎ ప్రాఫిట్ ఫర్ యువర్ లైఫ్. నువ్వు ప్రొఫెసీ ఫస్ట్ నీ మీద చేయి. దేవుడి వాక్యాన్ని ధ్యానించు దివారాత్రి. ఆ తర్వాత ఎస్ దేర్ ఇస్ ఎ ప్రాఫిట్ గిఫ్ట్.
prophet calling is there, prophecy gift is there. Yes. See, అప్పటికే నువ్వు ఏమైపోయావు చెప్పు? నీ మీద నువ్వు ప్రొఫెసీ చేస్తాడు నిరాకారం ఉండదు, శూన్యం ఉండదు, చీకటి ఉండదు. నువ్వు ఆల్రెడీ ఫలాలతో నిన్నే ఉంటావు, దేవుని నేచర్తో నిన్నే ఉంటావు. నువ్వు సంఘ కాపరికి ఆధీనం ఉంటావు, దేవునికి ఆధీనం ఉంటావు, సంఘాన్ని నువ్వు ప్రేమిస్తా అంటావు. అప్పుడు దేవుడు నీతో అంటాడు, బిడ్డ గో హెడ్, నీకే కాలింగ్ ఉందో దేవుడు చూసుకుని నీకు ప్రాఫిట్ గా వాడుకోవచ్చు ఆయన. ఓకే, సో అది ఈ కన్ఫ్యూజన్ సంఘాల్లో ఉండడం వలన సంఘము చెదిరిపోతా ఉంది. మీరు నేను నేర్చుకోవాల్సింది. ఓకే, ఇప్పుడు రండి అసలైన విషయం. నాకు ఏది అసలైన విషయము? సబ్జెక్ట్ ఏంటి? రాజ్యం చేయడానికి మీరు నిన్నాం. ఓకే, ఎందుకు యేసు ప్రభు ఎక్కడ పోయినా కూడా తుఫాన్తో మాట్లాడేవాడు, గాలితో మాట్లాడేవాడు. ఎందుకు చెప్పండి? ఎందుకు అవన్నీ చేశాడు? పరిపాలించడం అంటే ఏంటో చూపించేదానికి. ఆదాముని దేవుడు ఎందుకు సృష్టించాడు, ఆదాముకి ఇచ్చిన పని ఏంటో ఇది చూడండి. ఆయన చేయలేకపోయాడని యేసు ప్రభు చెట్టుని శపించడం కానీ, తుఫాన్ని శపించడం కానీ, రోగాన్ని పారద్రోలడం కానీ, దయ్యాల్ని పారద్రోలడం, అది రాజ్యం చేయడం అంటే. ఓకే, ఏం చెప్పాడు దేవుడు ఆదాంకి? 2:15 పెట్టానా? 2:17 ఆదికాండం 2:17 జస్ట్ కొద్దిగా మీకు ప్రాపర్ చెప్పి నేను ముగిస్తా తొందరగా. ఇప్పుడు మనం యాక్చువల్ దీంట్లో గల మనం ఎట్లా పరిపాలన చేయాలా నేర్చుకుందాం. ఓకే, చూడండి. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయంగా చచ్చదు అని నరుని చెప్పాడు. దేవుడు ఏమన్నాడు? అన్ని చేసిన తర్వాత దేవుడు అన్ని ఇచ్చి తన విశ్రాంతిలో ప్రవేశించిన తర్వాత దేవుడు అన్నాడు ఆదాంతో, ఆదామా నువ్వు తిని రోజు చనిపోతావు. ఏం జరిగింది? ఆదాము తినడం జరిగింది పిల్లరా. ఏం జరిగింది? తిన్నప్పుడు చనిపోయాడు. ఏంటి చావు అంటే? దేవుని నుంచి జీవం దూరం పోవడం. దేవుడు ఆదాము దూరం కావడం పిల్లరా. తనలో ఉన్న జీవం వెళ్ళిపోయింది. మీకు బాగా అర్థం చేసుకోవాలని చెప్తున్నా, తనలో ఉన్న రైచియస్నెస్ వెళ్ళిపోయింది. ఓకే, అందుకే హీబ్రూ బైబిల్ ఏం రాబడింది? ఆ తర్వాత ఏం మొదలైంది ఆదాం జీవితంలో? హీబ్రూ బైబిల్ చేస్తే డైయింగ్ యూ విల్ డై. అక్కడ ఏం రాబడింది? చచ్చేదవని కదా. డైయింగ్ యూ విల్ డై అంటే నువ్వు ప్రతి క్షణం సస్తా ఉంటావు. తెలుగులో అర్థం దానికి. అందుకే 900 సంవత్సరాలు బతికాడు ఆదాము, కానీ రోజు చచ్చేవాడు. ఓకే, అయితే యేసు ప్రభు ద్వారా నా జీవితంలో ఏం జరిగింది? యేసు ప్రభు మరణంలో మనం మరణించాం. యేసు ప్రభుతో పాటు పాతి పెట్టబడ్డప్పుడు యేసు ప్రభుతో మనం పాతి పెట్టబడ్డాం. యేసు ప్రభు తిరిగి లేచినప్పుడు మనం కూడా యేసుతో పాటు తిరిగి లేచాం. సో ఇప్పుడు మీరు నేను యేసు క్రీస్తులో ఏమై ఉన్నాం? నూతన సృష్టి ఉన్నాం. అంటే మళ్ళా దేవునితో ఏమై ఉన్నాం? కనెక్ట్ అయి ఉన్నాం. ఇప్పుడు ఇది బాగా స్థిరంగా కూర్చోనండి. ఇప్పుడు ఆదాముకి మనకు సంబంధం లేదు, రెండవ ఆదాముతో మనకు సంబంధం, యేసుక్రీస్తు సంబంధం. అందుకే బైబిల్ ఏమంటుందంటే ఆయన శిరస్సు, మనం దేహం, ఆయన ద్రాక్షావల్లి, మనం తీగలం. ఇప్పుడు అందుకే 8:2 పెట్టండి. రోమిల్ రాసిన పత్రిక 8:2. జాగ్రత్త వినంటారా? జస్ట్ ముగింపుకి వెళ్తున్నా నేను. జస్ట్ కొద్దిసేపు నాకు టైం వేయండి. ఏం రాయబడింది చూడండి, ఈ వాక్యం చదివి ముందుకు. క్రీస్తునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము మనల్ని ఏం చేసింది? యేసు ప్రభుతో పాటు సరి కూర్చోలేను. యేసు ప్రభుతో పాటు లేచినప్పుడు ఏం జరిగింది? క్రీస్తునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించను. ఓకే, చాలండి. ఏం చేసింది? నేను యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించినప్పుడు మనం పాప మరణముల నియమం నుండి విడిపించబడి జీవమిచ్చు నియమంలోనికి మనము ప్రవేశించి ఉన్నాం. ఇప్పుడు తిరిగి యేసయ్యలాగా దేవునితో మనం కూడా ఒకటే జీవం కలిగిన వారంగా ఉన్నాం. ఈ సృష్టిలో మరణం లేదు మనలో. ఇప్పుడు మరణాన్ని దాటి జీవంలో ప్రవేశించి ఉన్నాం. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి? మీరు నేను ఎందుకు మనల్ని మళ్ళా నూతన సృష్టిగా సృష్టించారు దేవుడు? అగైన్ బ్యాక్ టు విశ్రాంతిలో ప్రవేశించేదానికి, పరిపాలించేదానికి ఇప్పుడు మీరు నేను ఉన్నాం ఈ సృష్టిలో. ఏంటి పరిపాలన? ఏంటి ఆదాంకి ఇచ్చిన యాక్చువల్లీ ఏం పని ఇచ్చాడు దేవుడు ఆదాంకి? చెప్తున్నా మీకు ఏమిచ్చాడు దేవుడు. ఒక రకంగా సపోజ్ మన ఇల్లు కట్టాలనుకోండి, ఆర్కిటెక్ట్ దగ్గర పోయి ఏం చేస్తాం?
ప్లాన్ తీసుకొని వస్తాం. ఇంటి ఏమంటారు దాన్ని, ఇంటి డిజైన్ తీసుకొస్తాం, బ్లూ ప్రింట్. ఓకే, గుడ్, బ్లూ ప్రింట్ తీసుకొని వస్తాం. ఏ స్థలం ఉందో ఆడ ఆ ఇంటిని కడతాం. దేవుడు ఏం చేశాడంటే స్వర్గం యొక్క బ్లూ ప్రింట్ ఆదాంకి ఇచ్చాడు. ఇచ్చి భూమి అనే సైట్ ఇచ్చాడు దేవుడు ఆదాంకి. ఏం చేయాలా ఆదాం? ఇప్పుడు నువ్వు కట్టాలా. అది దేవుని యొక్క ప్రణాళిక. దేవుడు ఎందుకు పెట్టాడు ఇప్పుడు మనకి? చాలా మంది అనుకుంటారు దేవుడు, ఇప్పుడు కూడా పిల్లలు చెప్పారు, తప్పేం లేదు, మిస్అండర్స్టాండింగ్ కాదండి. దేవుడు మనల్ని స్తుతించడానికి పెట్టాడంటారు. ఎస్, మనం స్తుతించాలా, ఆరాధించాలా. చాలా మంచి స్తుతి ఆరాధన ఇస్తున్నారు వర్షిప్ టీమ్ కి. రేపు ఒకసారి తప్పులు కొడదామా? మిస్టర్ రెడ్డప్ప, సుశాంత్, ఆయన జెస్సికా, ఆయన బిందు, అందరూ వీళ్ళు కూడా పాడేవాళ్ళు కూడా. మళ్ళీ వీళ్ళు బాధపడతారు పేర్లు తీసుకోవాలి. నా పొరపాటు పేర్లు తీసుకోవద్దు, చాలా డేంజర్. అది బాంబు వేసినట్లే. ఒక్క పేరు ఊడిపోయింది అనుకో, ఇంకా ఇంటికి పోయిన తర్వాత నా పేరు చెప్పలే చూడు పాస్ట్, డోంట్ డూ దాట్. మీరంటే చాలా ఇష్టం నాకు, అందరూ ప్రేమ. నేను ఎవరి గురించి కూడా దాంట్లో మాత్రం పన్ను నేను. ఐ మీన్ ఓకే, మీరు అందరూ ఇష్టం. సో ఓకే, హలో, ఈ స్తుతి ఆరాధన చేయడానికి ఉన్నాం మనం. ది బెస్ట్ ఇంకా చేయాలి మనం. ఇంకా అందరూ ఇన్స్ట్రుమెంట్ నేర్చుకున్నారు. చాలా మంచి, అందరూ ఇన్స్ట్రుమెంట్ నేర్పించండి పిల్లలకి. పెద్ద టీం పెట్టుకుందాం, ఎందుకంటే గొప్ప జనం రాబోతున్నారు. బ్రదర్ ప్రొఫెసీ చేశారు ఈరోజు సుధీర్ బ్రదర్. గుడ్. సో ప్రే ఫర్ దట్. సో వీఆర్ గోయింగ్ టు రీచ్ ద డెస్టినీ. ఓకే, సో యా, స్తుతి ఆరాధన చాలా, బట్ మనకు స్తుతి ఆరాధన కోసం అది క్రియేట్ చేసిన దేవుడు. యా, ఇక్కడ స్తుతి ఆరాధన చేయాలా, స్వర్గంలో కూడా అదే పనే. బట్ మెయిన్ ఎయిమ్ ఆఫ్ గాడ్ ఈస్ క్రియేషన్. ఎయిమ్ ఏమంటే పరిపాలన చేయడానికి. స్తుతించడానికి ఆయన దగ్గర కోట్ల దూతలు ఉన్నారు ప్లారా. దేవుని యొక్క హృదయవాంఛం తెలుసా, తన బిడ్డలందరూ తను స్వర్గంలో ఉన్నట్లా ఈ భూమి మీద స్వర్గంలో ఉండాలా, ఈ భూమిని స్వర్గంలా కట్టాలా, స్వర్గంలా సృష్టించాలి. అది దేవుని ప్లాన్. ఇప్పుడు నేను జాగ్రత్త, నేను ముగింపుకుపోతాను. సో ఇప్పుడు నువ్వు నేను ఎలా సృష్టిస్తాము? ఎందుకంటే మన పని ఏంటి ఇక్కడ? వర్షం పడుతుందనా బ్రదర్? వర్షం పడుతుందా లేదా? ఓకే, నేను ముందు చూడండి. యా, ఎట్లా మనం సృష్టించాలా? ఇప్పుడు నేను జాగ్రత్త, కొద్ది జాగ్రత్త. ఎలా మీరు నేను దేవుని యొక్క పనిని ముందుకు తీసుకెళ్లాలా? యేసుక్రీస్తు ద్వారా మళ్ళా పొజిషన్లోకి వచ్చి ఉన్నాం. ఇప్పుడు ఎలా మనం ముందుకెళ్ళాలా? ఓకే, ఏం చేయాలా? మీరు చూస్తే దేవుడు ఓకే ఎలా సృష్టించాలి? జాగ్రత్త తినండి. దేవుడు చెప్పిన ప్రతి మాటను ఎంతవరకైతే నీ నోట్లో నుంచి నువ్వు తీసి విడుదల చేయవో, దేవుని ప్రణాళిక నీ జీవితం నెరవేర్చలేడు దేవుడు. సింపుల్ గా ఒక సెంటెన్స్ లో చెప్పేది అదే. ఉదాహరణకి నేను చెప్తాను, జాగ్రత్త, మీకు అర్థమైంది. దేవుడు అబ్రహాంతో అన్నాడు, అబ్రహమా, ఐ హావ్ మేడ్ యూ ఫాదర్ ఆఫ్ మెనీ నేషన్స్. తెలుగులో ఏంటి? జాగ్రత్త వినండి, చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్ ఇది. అబ్రహమా, నా గుండెల్లో నా మనస్సులో ఉండేది నీకు చెప్తాను. నేను నిన్ను ఆల్రెడీ జనములకు తండ్రిగా చేసేసాను. ఇప్పుడు మీరు చూసారు ఎన్ని జనాలకు తండ్రిగా ఉన్నాడు ఆయన. అప్పుడు కొడుకు లేడు, కానీ దేవుడు ఐ హావ్ మేడ్ యు అంటే అర్థం చేసా, నేను చేశాను. ఐ హావ్ డన్ దిస్ థింగ్, అయిపోయింది. ఇంకా అందుకే నువ్వేం చేయాలా? నేను ఏం చెప్పానో దాన్ని నువ్వు పలకాల. ముందు చూడండి ఏ రీతిగా దేవుడు అన్నాడో, ఐ హావ్ మేడ్ యు ఫాదర్, నిన్ను నేను తండ్రిగా చేసేసానని. ఈరోజు అదే దేవుడు నీతో నాతో ఏమంటాడు తెలుసా? నేను నిన్ను ఆరోగ్యవంతుడుగా చేసేసాను. నిన్ను యేసు క్రీస్తు ధనికుడు చేసేసాను. నిన్ను సక్సెస్ఫుల్ గా చేసేసాను. నేను యేసు ప్రభు ఏమై ఉన్నాడో నిన్ను చేసేసాను. అబ్రహాం ఏం చేశాడు? ఆ మాట వినిన తర్వాత అబ్రహాం నోరు తెరిచి అన్నాడు, నేను అనేక జనములకు తండ్రిని, అనేక జనులకు తండ్రిని. ఎక్కడ కూర్చున్నా లేచినా అన్నాడు. ఎందుకంటే దేవుడు చేసేసాడు, నేను దాన్ని భూమి మీదకి తీసుకొస్తా. ఆత్మీయ లోకంలో దేవుడు అన్నాడు బి లైట్ బి అని. దేవుడు యొక్క దగ్గర ఉంది ఆల్రెడీ. దేవుడు చెప్పాడు. ఆ తర్వాత దేవుడు ఆదాంతో అన్నాడు, తర్వాత అబ్రహాంతో అన్నాడు, నా దగ్గర ఉన్నది, నువ్వు చెప్పినప్పుడు నీకు అది
సృష్టించబడుతుంది. అందుకే బైబిల్లో చూసినప్పుడు దేవుడు కూడా గాడ్ సెట్ గాడ్ సా, గాడ్ సెట్ గాడ్ సా, అబ్రహాం సెట్ అబ్రహాం సా, అబ్రహాం సెట్ అబ్రహాం సాహు ఐజక్. నేను చెప్తున్నా మీకు నాకు దేవుడు ఇచ్చిన పని ఇప్పుడేమో, దేవుని దృష్టిలో నువ్వు నేను ఆరోగ్యవంతులము, దేవుని దృష్టిలో నువ్వు నేను ఐశ్వర్యవంతులము, దేవుని దృష్టిలో నీకు అసాధ్యమైనది ఏదీ లేదు బిడ్డ. దేవుని దృష్టిలో నీ కుటుంబం ధన్యమైన కుటుంబం. దేవుని దృష్టిలో నువ్వు నిరంతరము ఫలించేదానికి అభివృద్ధి. హి హాస్ డన్ ఎవ్రీథింగ్ ఇన్ క్రైస్ట్ జీసస్ నౌ. అందుకే యేసుప్రభు నేను మీకు విశ్రాంతిని ఇచ్చేదానికి వచ్చి ఉన్నా. నువ్వు నేను విశ్రాంతిలో ప్రవేశించున్నా. ఇప్పుడు నువ్వు నేను చేయాల్సింది ఏంటంటే, దేవుడు ఏమైతే చేసేసాడు, పలికాడో నా గురించి, దివా రాత్రులు నేను సృష్టించాలని, నీ శరీరంలో ఆరోగ్యాన్ని, నీ ఎముకల్లో సత్తువని, నీ పిల్లల్లో జ్ఞానాన్ని, నీ భర్తలో మంచి గుణాన్ని, నువ్వు ఎక్కడికైనా ఈ సృష్టిలో సృష్టించాలి. నువ్వు చెప్పాలి, ప్రభువా యేసు ప్రభు ఏమై ఉన్నాడు, నేను అదే ఉన్నా. యేసు ప్రభు ఎక్కడ నోరు తెరిచిన జీవితాలు మారిపోయేటివి. నేను ఎక్కడ నోరు తెరిచిన జీవితాలు మారిపోతాయి. ఎందుకంటే నీ హృదయంలో ఉండేది అదే, నా నోట్లో ఉండేది అదే. చిన్న ప్రాబ్లం ఉంది మీ మనసులో, నా మనసులో ఉండింది. ఏంటి తెలుసా? సార్ చాలా బాగుంది, నేను ఇదే చేస్తానా, 5 నెలలుగా చేస్తాను, సంవత్సరం చేశాను, మా ఆయనలో అర్థించి కూడా మారలేదు సార్. వినండి జాగ్రత్తగా, దీన్ని క్లియర్ చేసి నేను ముగిస్తాను, బల్లలోకి వెళ్తాను. జాగ్రత్తగా వినండి నాతో పాటు. మీరు చూస్తే ఓకే, ఆ యొక్క డౌట్ ని క్లియర్. మీరు చూడండి సిస్టర్స్, ఈ చర్చ్లో ఎక్కువ నిలబడాలి కూడా, ఎక్కువ గిరి చెప్పండి, భయపడదండి. 2 ఎక్స్ట్రీమే. నిలబడ గంట 10 గంట ఎంత నిలబడతాం మనం? 9:30క, 9:30కి దాదాపు స్టార్ట్ అయ్యి 9:40కి అనుకోండి, ఎంతవరకు నిలబడతాం? 11:05 అయింది ఈరోజు. కూర్చోబెడితే కూడా అట్లా కూర్చోబెడతారు సార్. 11:05 కూర్చోబెట్టారు, 1 గంట అయినా కూర్చొని ఉన్నాం. పోతారు ఎక్స్ట్రీమ్. బట్ వాట్ టు డూ? మనల్ని ప్రేమించి దేవుడు మనకి ఇస్తానే వాక్యం పులరా. ఇదే కదా మన భోజనము, ఇదే కదా మన జీవం. యేసుప్రభు ఉన్నాడు, ఆయన చిత్తం నెరవేర్చడమే సమస్తం. సో ఓకే, నేను ముందు చూడండి, ఇది నీవు ఓవర్కమ్ కాల, ఇది నీ జయించే, ఏదది ఇది జయించాలి, ఏదది 6 నెలల నుంచి చెప్తాం సార్, సంవత్సరమే సార్. సైతానుడు ఆపే, అంత వేస్ట్, డోంట్ డూ దాట్. స్వర్గం అంటాంది నేను చేశాను నీకోసం ఇవన్నీ. ఏంటి సమస్య ఇది? దీనికి పరిష్కారం ఏంటంటే జాగ్రత్త. సంవత్సరమైనా 6 నెలలైనా అసలు బ్రతికది ఇట్లే, దీనికి టైం లేదు. కానీ జాగ్రత్త నేను చెప్తాను ఏం చేయాలి. 2 stages లో మీ నా కన్ఫెషన్ సక్సెస్ అవుతుందా? ఫస్ట్ స్టేజ్ జాగ్రత్త వినండి. ఫస్ట్ స్టేజ్ నువ్వు ఎప్పుడైతే వాక్యం చెప్తానో, ఆరోగ్యం గురించి, భర్త గురించి, పిల్లలు చూసారు వింటారా, ఎవరి గురించి నువ్వు వాక్యం చెప్తానో అది ఫస్ట్ స్టేజ్. అది ఎవరి కోసం చెప్తాను అంటే దేవుని కోసం కాదు, నువ్వు చెప్తానేది నీ కోసం. ఫస్ట్ స్టేజ్ నీ కోసం. నీ లోపలికి పోతుంది ఆ వాక్యము, నిన్ను కడుగుతోంది, నిన్ను రిపేర్ చేస్తుంది. సంవత్సరాల నుంచి గబ్బు మాట్లాడాం అంటే తప్పుగా, గబ్బు అంటే ఏంటి? రాంగ్ కన్ఫ్యూజన్. సంవత్సరాల నుంచి ఏం మాట్లాడామో ఇప్పుడు సత్యం తెలుసుకొని నువ్వు మాట్లాడుతున్నావే, వాక్యాలు చెప్తానో, బుక్ తీసుకొని చెప్తానో, వాక్యాలు చెప్తానో, వాగ్దానాలు చెప్తానో, అవి నీ కోసం చెప్తా ఉండేది. కొంతకాలం తర్వాత నీ హృదయం నిండిన తర్వాత నువ్వు మళ్ళా అదే చెప్తావే, ఆ వాక్యం చెప్తావే, అది దేవుని కోసం చెప్తాను, సృష్టించేదానికి దేవుడు. ఒక వాక్యం చెప్పు నైనా, నీ వీళ్ళకి క్వశ్చన్ మార్క్ తో ఫేస్ అంతా ఇట్లుంది. ఒక 10 రోమిలు రాసిన 10 జస్ట్ ఆ వాక్యం చూపించి ముందు చూడండి, ముందు చూడండి, వెనకాల చూడొద్దమ్మా. నువ్వు పోనైనా ముందు చూడండి, వాక్యం చెప్పి చూడు. ఆ ఈమెను కూడా లేపుకొని పోతుంది ఆమె. ఏలైనగా నీళ్ళు తగ్గరపండి. ఏలైనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకును. ఫస్ట్ స్టేజ్ ఏంటి? నీతి కలిగినట్లు మనుషుడు హృదయములో. సో ఫస్ట్ టైం నువ్వు చెప్తానవే, నా పిల్లలు ఇట్లా, నా పిల్లలు ఇట్లా, నేను ఇట్లా, నా శరీరం ఇట్లా, నా అభిషేకం ఇట్లా, నా సేవ ఇట్లా. ఫస్ట్ నువ్వు చెప్తాను, ఏం పెరుగుతుంది నీలో? విశ్వాసం. వినుట వలన నీలో విశ్వాసం వస్తుంది. నువ్వు విశ్వాసంతో నిండింది, అది ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్ ఏంటి? రక్షణ కలుగునట్లు. సెకండ్ స్టేజ్ ఏంటంటే నువ్వు ఒప్పుకుంటావే, కొద్ది రోజుల తర్వాత నీ రిజల్ట్ చూడడం మొదలు పెడతాం.
చెట్టు వేసినప్పుడు కాయలు ఉండవు, రెండో రోజే పెరుగుతుంది అది, ఆ తర్వాత కాయలు వేయడం మొదలు పెడుతుంది. సో ఎప్పుడు డౌట్ పడకండి, నేను చెప్తానే ఉన్నాను ఫలం రాలేదని, ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే నువ్వు ఫస్ట్ స్టేజ్ లో ఉన్నావు, పోంగా సెకండ్ స్టేజ్ లోకి ఎంటర్ అవుతావు. అప్పుడు నీ జీవితంలో నువ్వు దేవుడి మహిమను చూస్తావు. అప్పుడు కృప, దేవుని యొక్క కృప నీ జీవితంలో రిజల్ట్ చూపిస్తుంది. దీనికి ఎక్స్క్లూజివ్ ఎగ్జాంపుల్ ఏంటి? జస్ట్ ఒక్క నిమిషం, డోంట్ వరీ ప్లీజ్, ఒక్క ఎక్స్క్లూజివ్ ఎగ్జాంపుల్ హెజ్కేల్ గ్రంథం 20 జస్ట్ కొంచెం చెప్పి నేను ముగిసి, ఎందుకంటే ఈ ఇడిచిపెట్టాను అనుకో మీకు కన్ఫ్యూజ్ అయిపోతారు. కంప్లీట్ గా తృప్తిగా పోవాలా మీరు. ఏం జరిగింది చూడండి, ఇక్కడ నేను ఎక్కువ టైం తీసుకుని 37:4 హెజ్కేల్ గ్రంథం 37:4 ఫాస్ట్ గా పెట్టినైనా స్క్రీన్ మీద పెట్టు. చూపించి మీకు నేను ముందుకు వెళ్తానా? యా అయిపోయిందండి. శివాజీ వల్ల లేట్ అవుతాండి. నాకేమనద్దండి, మాకు పోయిన తర్వాత ఈ పిల్లలు పట్టుకోండి, నీ వల్ల చూడు ఎంత లేట్ అయింది. ఓకే, అందుకు ఆయన ప్రవచనం ఎత్తి, ఎండిపోయిన ఎముకలతో ఇట్లను, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఓకే, బ్యాక్గ్రౌండ్ మీకు తెలుసు కదా. దేవుని హృదయవాంఛ చెప్తాన్నాడు ఇక్కడ దేవుడు. దేవుని డిజైర్ ఏం తెలుసా? ఏం డిజైర్ దేవుడిని? ఇక 5వ వాక్యం నుంచి 5-6 వాక్యాలు చేస్తే దేవుని తాపత్రయం, దేవుని యొక్క డిజైర్ రాయబడింది. ఏం దేవుని డిజైర్ తెలుసా? ఏం డిజైర్ అంటే, ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. నెక్స్ట్, చర్మము కప్పి మీకు నరములన్నీ ఇచ్చి మీ మీద మాంసం పొదిగి చర్మం మీ మీది కప్పెదను, మీలో జీవాత్మనుండగా మీరు బ్రతుకుదురు, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు. మీకు అంత బ్యాక్ స్టోరీ మీ ఎముకల్లో ఉన్నారా హెజ్కేలును దేవుడు? హెజ్కేలుని అడిగాడు, హెజ్కేలు ఈ ఎముకలని బతుకుతాయని. హెజ్కేలు అన్నా నీకు తెలుసు ప్రభా. సో మనం అట్లా చెప్పాల్సి, నువ్వు అన్ని తెలుసు ప్రభావ, నీకు అన్ని చేస్తావు, నువ్వు నీకు అన్ని సాధ్యం. ఆ తర్వాత దేవుడు తన యొక్క కోరికని చెప్తాడు. ఎముకల మీదకి మాంసము నేను తెప్పిస్తా, రక్తం తెప్పిస్తా, ప్రాణం తెప్పిస్తా, లేపుతా, వీళ్ళందరూ లేచి మనుషులుగా సైన్యంగా తయారవుతారు. నేను చెప్తున్నా మీకు, ఏమీ కాలే. ఆ 2 వాక్యాలు చదివినా కదా మీరు, ఏం కాలే దేవుడు చెప్తే. సిస్టర్ విన్నారా? దేవుడు చెప్తే ఏం కాలే. ఎందుకు కాలే? ఈ భూమి మీద ఏదన్నా జరగాలంటే ఎవరి పర్మిషన్ కావాలా? మనిషి. నేను మీ చెప్తున్నా, మీ కొరకు నా కొరకు చాలా డిజైర్స్ ఉన్నాయి దేవుని దగ్గర. నీ పిల్లోడు గొప్ప అధికారి కావాలా, నువ్వు జ్ఞానవంతురాలు కావాలా, నీ భర్తలు ఏ చెడు అలవాట్లు ఉండకూడదు, మీ ఇద్దరి మధ్య ఆగాపే ప్రేమ ఉండాలా, మీ పిల్లలు నీతిమంతులుగా భూమి మీద ఉండాలా, అన్ని మంచి డిజైర్స్ ఆయన దగ్గర ఉండేది. అమ్మా అర్థమవుతుందా? సేమ్ ఆయనలాగానే ఆయన కొరకు, ఆ యొక్క ఎముకల కొరకు ఉన్నట్లుగా ఈరోజు నీ పరిస్థితి ఏదన్నా ఉండొచ్చు. హీ హాస్ సో బ్యూటిఫుల్ డిజైర్స్ ఫర్ యూ. 29:11 అంటే తీకండి. నీ కొరకు నా ప్రణాళికలు చాలా గంభీరమైన, ఉత్తమమైన ప్రణాళికలు నీ పిల్లల గురించి. ఈరోజు ఎండిపోయిన ఎముకల్లా ఉన్నారు. భర్త పరిస్థితి సరిగా లేదు, ఆ డబ్బు పరిస్థితి సరిగా లేదు, ఆ తర్వాత జాబ్ లో సరిగా లేదు, ఎడ్యుకేషన్ సరిగా లేదు పిల్లలకి. ఏం పెద్ద ఆఫీసర్లు అవుతారో వీళ్ళు, అంత వీక్ గా కనపడతాని పరిస్థితి. కానీ దేవుని డిజైర్ చూడండి, ఈ వాగ్దానాలని దేవుని డిజైర్. నేను చెప్తున్నా నీకు, దేవుడు చెప్పినా నెరవేర్చబడ్డా ఏమి, ఏ క్షణం అయితే, నెక్స్ట్ వాక్యం పెట్టినా, ఎప్పుడైతే, ఇది కాదు 7, ఎప్పుడైతే ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుచుండగా, మీరే చదువుకోండి, గడగడ అని. నీ జీవితం గడబడబడగడ కావాలంటే నువ్వు ప్రవచించాలా, నువ్వు చెప్పాలా. దేవుని డిజైర్స్ బాగున్నాయి, ఇక్కడ రాయించాడు ఆయన. ఆయన ఏమన్నాడంటే, నేను విశ్రాంతి తీసుకుంటానా, ఇక నీ చేతిలో పెడతానా, నువ్వు పరిపాలించాలా ఎముకల మీద, నువ్వు పరిపాలించాలా లోయ మీద. ఆయన డిజైర్ అది. ఆయన ఏం చేయడు ఇంకా, కానీ నువ్వు చెప్తే రెడీగా ఉన్నాడు చేసేదానికి. అందుకే హెజ్కేలు ఏమన్నాడు, ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను, అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. నెక్స్ట్, నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదికి వచ్చెను,
వాటిపైన చర్మం కప్పెను, అయితే వాటితో జీవాత్మ ఎంత మాత్రం లేకపోయినా. ఆ తర్వాత ఏం చేశాడు? హెజ్కేలు వదిలేదు. అప్పుడు ఆయన, నరపుతుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనుము. నేనంటా, నువ్వే చెప్పచ్చు కదా ప్రభా. చెప్పలేను హెజ్కేల్, ఎందుకంటే నా నిర్ణయం ఇది. ఈ భూమి మీద నా స్వరూపంలో పోలికలో సృష్టించబడిన మనిషి పరిపాలించాలి. అందుకే చూడండి, ప్రభువుకి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, జీవాత్మ నలుదిక్కు నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీదకి ఊపిరి విడుము. నెక్స్ట్, ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను, వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యం కాని మహాసైన్యమై నిలిచిరి. ఎప్పుడు ఆయన ఆజ్ఞాపించినట్టు నేను ప్రవచించగా. ఇది ప్రొఫెసీ అంటే. దేవుడు ఏదని చెప్తాంటే దాని వెనకలు ఏముంటుంది? జీవం ఉంటుంది. దేవుని వాక్యంలో ఏముంది? జీవం ఉంది. సో నువ్వు ప్రొఫెసీ చేసేదానికి ఈ సృష్టిలో ఉండేది. ఎందుకు నిన్ను దేవుడు సృష్టించాడు? స్తుతి, ఆరాధన, ఓకే, గుడ్, మంచిది అదే. బట్ ద మెయిన్ రీజన్ గాడ్ క్రియేటెడ్, యు ఆర్ క్రియేటెడ్. ఏం సబ్జెక్ట్ ఈరోజు? యు ఆర్, వై గాడ్ క్రియేటెడ్ యు టు రూల్ అండ్ రెయిన్. సో ఎట్లా రూల్ అండ్ రెయిన్ చేస్తావు? ఆల్రెడీ నువ్వు జీవపు నియమంలో ప్రవేశించి ఉన్నావు. ఇంకేది నీకు ఆపేక లేదు. దేవుని కోరికలు నీ దగ్గర ఉన్న వాగ్దానాలన్నీ దేవుని డిజైర్స్. ఎముకల కోసం దేవుని డిజైర్ చెప్పాడు, ఇక్కడ ఉన్నాయి నీ కోసం దేవుని డిజైర్. నువ్వు ఎప్పుడైతే వాటిని తీసుకొని నోట్లో నుంచి విడుదల చేస్తా, అబ్రాహం లాగా, గాడ్ సెట్, గాడ్ సా, అబ్రాహం సెట్, అబ్రాహం సా. వెన్ యూ సే యూ విల్ సీ, వెన్ యూ సే యూ విల్ సీ. దట్స్ ద లైఫ్ ఆఫ్ క్రిస్టియన్ ఇన్ దిస్ వరల్డ్. దట్స్ ద లైఫ్ ఆఫ్ న్యూ క్రియేషన్. న్యూ క్రియేషన్ కి దేవుడు ఇచ్చిన జీవితం అది. అర్థమవుతుంది నాయన? ఫినిష్. రేపు వారం ఉంది. సో ఏం చేస్తాం ఇటు నుంచి పోయి? ఇప్పుడు ప్రతి క్షణం ఏం చేస్తాం? ఇంకా ఆటోమేటిక్ ఏమీ లేదు. నువ్వు ఎప్పుడు నోరు తెరిచి ఎజికెల్ లాగా భర్త గురించి, పిల్లల గురించి కొట్లాడద్దు. భర్తతో, భార్యతో కొట్లాడద్దు, పిల్లలతో కొట్లాడద్దు, ఆఫీస్లో కొట్లాడద్దు. బిడ్డ, ఎక్కడ నీకు కొట్లాడడానికి ఉండదు. నువ్వు ఆత్మఫలం చేసే ప్రేమ, దయా, సంతోషంతో దేవుడు అన్ని చేసి పెడతాడు. ఎప్పుడు? నీ నోటి మాటతో. కళ్ళు మూసుకున్నాం, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీ కృతజ్ఞతలు మా ప్రభువు యేసుక్రీస్తు నామంలో. తండ్రి, మమ్మల్ని ఎందుకు నువ్వు సృష్టించావో ఈరోజు మేము క్లియర్ గా విన్నాం. నీ వాక్యం ద్వారా మాకు బోధించావు. ముఖ్యంగా మేము వెలుగులో ఉన్నాం ఈ లోకానికి. ఆ రోజు హెచ్కేల్ లాగా లోయలో ఉన్నాం, అనంతపురంలో ఉన్నాం స్వామి. మేము నోరు తెరిచి ఈరోజు సహోదరుడు ప్రొఫెసీ చేసినట్లుగా ప్రార్థనలో మేము అనుక్షణము నీ యొక్క ఎముకల స్థితికి, ఈ అనంతపురంలో ఎముకల స్థితికి నువ్వు ప్రేమిస్తున్నావు. వీళ్ళు లక్ష్యం పడాలని నీ కోరిక, ఏ ఒక్కరు నరకానికి పోకూడదని నీ కోరిక. ఆ కోరికను మేము నోట్లో తీసుకొని, ఎందుకంటే మేము జీవంలో ఉన్నాం కాబట్టి, జీవపు నియమంలో ఉన్నాం కాబట్టి, మేము ఆ యొక్క కన్ఫెస్ చేసినప్పుడు, ప్రొఫెసీ చేసినప్పుడు నువ్వు నెరవేర్చే దేవుడు. అందుకే మేము ఉన్నాం తండ్రి. మేము రిలీజన్ కోసం సృష్టించబడలేదు. మేము రోబోట్స్ కాదు. మేము తండ్రికి పుట్టిన తండ్రి బిడ్డలము, పైనుంచి వచ్చిన వారము. మేము అక్కడి నుంచి వచ్చిన అంబాసిడర్స్ తండ్రి. మేము రాయపారులము స్వామి. అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చామంటే, అక్కడ ఉండేది ఇక్కడ తీసుకొచ్చేదానికి. ఇక్కడ మాకు ఇచ్చే సైట్ ఇచ్చాను. ఆ సైట్ ని బిల్డ్ చేయడానికి, మనుషుల జీవితాలని బిల్డ్ చేయడం. తండ్రి, మీరే మాకు మాట్లాడిన దేవుడు. నీ కృప ద్వారా ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డను నమ్మి మేము తీసుకొచ్చి నువ్వు మాట్లాడావు. హెచ్కేల్ చేశాడు. ఇటు నుంచి వెళ్తున్నాం మేమందరము హెచ్కేల్ లాగా, నమ్మకమైన నీ బిడ్డల్లా, నమ్మకమైన నీ సేవకుల్లా మా జీవితాన్ని హెచ్కేల్ లాగా అనుక్షణం జీవించుదము గాక. నైనా ఫెమిలియర్ స్పిరిట్ చేతుల్లో పడకుండా, నైనా అజ్ఞానం చేతుల్లో పడకుండా, ఇక్కడి నుంచి మేము జాగ్రత్తగా పరిశుద్ధాత్మ చేతుల్లో మాత్రమే ఉంటూ, కేవలం ఆత్మ ఫలాలు, ప్రేమ, దయ, కనికరం, జాలితో పాటు సంఘ కాపరికి లోబడుతూ మేము జీవించుదము గాక తండ్రి. సాయం చేయమని యేసు నామములో వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్.